కుర్తాలం స్వామివారు, సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారు జగద్గురువులు. వారు అమెరికాకి వచ్చినప్పుడు అక్కడ ఏదో చిన్న దేవాలయం ఏర్పాటు చేద్దాము అన్న చిన్న సదుద్దేశంతో స్టార్ట్ అయిన పని ఇది. ఆ తర్వాత అది అంచెలంచెలుగా సుమారు 7 రాష్ట్రాల్లో మేము ఒక 200-300 స్థలాలు చూసాము. చివరికి కాళీదేవి ఈ స్థలం నాకు చూపిస్తే స్వామివారికి చూపించాను. అయితే స్వామివారిని అడిగాను, స్వామివారు ఇలా నాకు స్ఫురణ వచ్చింది, మీరు కన్ఫర్మ్ చేయండి అని అంటే స్వామివారు ధ్యానంలో చూసి అమ్మవారు కరెక్ట్గానే చెప్తున్నారు, తీసుకోండి అని అన్నారు. అయితే 5 ఎకరాలు అనుకున్నది 500 ఎకరాలు అయిందన్నమాట. ఇది సనాతన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ సనాతన ధర్మ చేద్దామన్న సదుద్దేశంతో స్టార్ట్ అయిందండి. ఇక్కడ మనకి ఈరోజు మన మతం ఉంది అని అంటే ఆదిశంకర్ల వారు ఆ రోజు వారు కష్టపడి మనకి శంకర సాంప్రదాయం ఇచ్చారు కాబట్టి మనకి మన సనాతన ధర్మం ఇంకా బ్రతికుంది అన్న ఉద్దేశంతో, అందుకని వారిని ఆనర్ చేస్తూ 108 అడుగుల శంకరాచార్యుల వారి స్టాచ్యూ పెడదామని, దీంతో పాటు ఒక వేద పాఠశాల, మన 64 కళలు అక్కడ నేర్పించడానికి వ్యవస్థ చేద్దామని. ఇదే కాకుండా ఒక దేవాలయము, అక్కడ అన్ని సాంప్రదాయాలు వైష్ణవ, శాక్తేయ, శైవ, గాణాపత్య అన్నీ ఉండేటట్టుగా. ఎందుకు అనంటే మనకి కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది నాకు, మన సనాతనులకి ఒక క్రోమోజోమ్ మిస్సింగ్ అని. ఏమిటి అని అంటే యూనిటీ అన్న క్రోమోజోమ్ మిస్సింగ్ అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం మన్ని డివైడ్ చేసుకోవడానికి మనం చాలా స్పెషలైజ్డ్ పిహెచ్డీలు చేసినట్టు అనిపిస్తూ ఉంటుందన్నమాట. అందుకని అందరినీ కలిపి ఒకే చోట ఒక దేవాలయం ఏర్పాటు చేద్దామని ఇవన్నీ స్వామివారికి చెప్తే స్వామివారు ఆశీర్వదించారు. వారి ఆశీర్వాదంతోనే ఇవన్నీ జరుగుతున్నాయండి. ఇదే కాకుండా 2 స్పెషల్ ఏరియాస్ కేటాయిస్తున్నామండి. ఒకటి ఏంటంటే మ్యూజియం ఆఫ్ ఏన్షియంట్ విజ్డమ్ అన్న పేరుతోని ఒక కమ్యూనిటీ మ్యూజియం లాగా పెట్టి దాంట్లో ద్వైతం, అద్వైతం, విశిష్ట అద్వైతం ఎన్ని ఫిలాసఫీలు ఉన్నా వాటి ఫౌండరు, వాళ్ళ లీనియేజు, వాళ్ళ కీ టీచింగ్స్ అక్కడ పెడదాము అని. సో దట్ అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ అన్నీ తెలుస్తుంది. మన ఋషులు, పూర్వకాలపు ఋషులు వర్ అవర్ సైంటిస్ట్, వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ టు మన సనాతన ధర్మానికి అని అవి కూడా హైలైట్ చేద్దామని. దిస్ ఈజ్ ఒక ప్రణాళిక. ఇంకో చోట 125 ఎకరాల్లో అఖండ భారత మ్యాప్ లాగా చేసి 51 శక్తిపీఠాల మినియేచర్ మోడల్ టెంపుల్ విత్ ద హిస్టరీ పుట్టుపూర్వక అన్నీ చేస్తూ 12 జ్యోతిర్లింగాలు, మళ్ళీ స్పెషల్ టెంపుల్స్ లైక్ తిరుమల, మూగాంబిక టెంపుల్, పద్మనాభ టెంపుల్ లాగా పెట్టి మినియేచర్ మోడల్స్ పెట్టి చేసేటట్టుగా అనమాట. అక్కడికి వస్తే ఎవరికైనా సనాతన ధర్మం గురించి అన్ని విషయాలు అవగాహన వచ్చేటట్టుగా ఉండాలి అని ఈ ఏర్పాటు ప్లానింగ్లో ఉందండి. ఇదే కాకుండా దిస్ ఈజ్ ఫర్ మన నెక్స్ట్ జనరేషన్ అండ్ ఆ జనరేషన్ ఆఫ్టర్. ఎందుకంటే వాళ్ళకి తెలియట్లేదు మన సంస్కృతి, మన గొప్పతనం, మన సనాతన ధర్మం గురించి. ఇదంతా వాళ్ళకి అవగాహన ఉండాలి, వాళ్ళకి తెలియాలి, దే షుడ్ ఫీల్ ప్రౌడ్ అన్న ఉద్దేశంతో ఈ ప్లానింగ్ జరుగుతుంది. అది అంటే ఈ 500 ఎకరాల స్థలాన్ని అమెరికాలో ప్రొక్యూర్ చేయడం అనేది అందులో ఏ బిజినెస్ కోసమో ఏదో వెంచర్ కాకుండా హిందూ ధర్మానికి ప్రమోషన్కి, ప్రొటెక్షన్కి, ప్రచారానికి, తరతరాలు నెక్స్ట్ జనరేషన్స్ కూడా స్థాపన చేయడం కోసమని మీరు అక్కడ పెడుతున్నారు కదా. దానికి అమెరికన్ ప్రభుత్వం యొక్క సహకారం ఎలా ఉంది? అక్కడి నుంచి వ్యతిరేకత మీకు ఏమి రాలేదా? ఇబ్బందులు ఏమి ఎదుర్కోవటం లేదా మీరు? వ్యతిరేకత అసలు ఏమీ లేదండి. ఎందుకనంటే వాళ్ళందరికీ ఈ విజన్ చూపిస్తే వాళ్ళందరూ ఏమన్నారంటే మీ గొప్ప సనాతన ధర్మము మేము కూడా రావచ్చా అండి అంటే చాలామంది క్రిస్టియన్స్, వేరే మతస్థులు వచ్చి అడిగారు, మీరు ఇలా యోగా రిట్రీట్స్, స్పిరిచువల్ రిట్రీట్స్ పెడతాము అని అంటున్నారు. ఇక్కడ ఇక ఆర్గానిక్ ఫార్మింగ్, వేదిక్ ఫార్మింగ్ అవన్నీ చేద్దాం అనుకుంటున్నారు, మేము పాల్గొనొచ్చా అంటే తప్పకుండా పాల్గొనొచ్చండి. సనాతన ధర్మం అంటే ఏంటి? అందరినీ కలుపుకొని తీసుకెళ్ళేది. దానికి మతంతో ఏమీ లేదు కదండి. సనాతన ధర్మం, we follow a dharma. It is for total humankind of the globe. Yes, it is for humanity. ఇదే కాకుండా ఇంకో చిన్న విషయం చెప్తానండి. యూజువల్గా అమెరికాలో దీన్ని ఫార్మ్ ట్రాక్స్ అని అంటారు, హంటింగ్ ట్రాక్స్ అంటారు.
అది ఏమైంది అంటే మనం స్థలం తీసుకున్న తర్వాత నుంచి దాంట్లో జంతువుల సంఖ్య ఎక్కువైపోయింది. ఎందుకంటే ఎవరు హంట్ చేయట్లేదు, వాటికి కూడా అవగాహన వచ్చేసింది ఇక్కడికి వస్తే మన ఎవరు చంపరు, ఎవరు షూట్ చేయట్లేదు అనుకుంటూ అవి కూడా వాటి జనాభా సంఖ్య కూడా బాగా పెరిగింది మన ఆశ్రమంలో. అంటే సనాతన హిందూ ధర్మ పరిరక్షణతో పాటు జంతు పరిరక్షణ కూడా జరుగుతుంది. అవునండి, అంతే కదా. అవునండి. అంటే నేచర్కి అక్కడ ఒక ప్లేస్ ఏర్పడుతుంది. ఇంకొకటి ఈ 500 ఎకరాల్లోనూ ఆర్గానిక్ ఫార్మింగు, తర్వాత ఎనర్జీ ఫార్మ్స్, మనమే ఎనర్జీ సోలార్ ఫార్మ్స్, అక్కడ సోలార్ ఎనర్జీ ఉంటుంది, విండ్ ఎనర్జీ ఉంటుంది, ఇవన్నీ తీసుకొని ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా చేస్తూ మన ఆయుర్వేద ఫార్మింగ్. మనం ఇంకొకటి ఏంటంటే ఈ స్థలంలో 9 సరస్సులు ఉన్నాయండి. ఈ 9 సరస్సుల్లోనూ స్వామివారు భైరవ శక్తిని నిక్షిప్తం చేశారు. అయితే స్వామివారి దగ్గర ఎవరైనా భైరవ మంత్రం తీసుకుంటే వీళ్ళందరికీ ఈ లేక్స్ దగ్గరికి, ఈ సరస్సుల దగ్గరికి ఆకర్షింపబడిపోయి అక్కడ కూర్చొని వాళ్ళు మంత్ర సాధన చేసుకుంటూ ఉంటారనమాట. అయితే ఇవే కాకుండా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తూ వాళ్ళు మన సనాతన ధర్మ గురుకులంలాగా కుటీరాళ్ళు, ఈ లేక్స్ చుట్టూతా కుటీరాళ్ళు కూడా మనం ఏర్పాటు చేసే ప్లాన్లో. అంటే ఒక గురు శిష్య పరంపర, ఒకప్పటి వాతావరణం. అవునండి. అంటే అక్కడ ఇంకేమేమి రాబోతున్నాయి 500 ఎకరాలు? ఇప్పుడు మీరు చెప్పినవి ఇంకా ఏమైనా ఉన్నాయి? ఇంకా ఏమిటి అనుకుంటే గోశాల కూడా ఉందండి. గోశాల మన ఆవు మనకి అమ్మ లాంటిది. అవును. సో గోశాల పెడదాము అని ఉందండి. ఒక మంచి ఈవెంట్ హాల్ ఒకటి, ఆ తర్వాత ఆడిటోరియంలో కాకుండా మన లలిత కళలు, బుర్రకథలు ఇవన్నీ మనం ఎంకరేజ్ చేస్తూ అక్కడ ఒక మంచి ఒక యాంఫీ థియేటర్. అవును, యాంఫీ థియేటర్ అన్నీ వచ్చేటట్టుగా చూస్తాం. అక్కడికి వస్తే ఒక మోడల్ సనాతన విలేజ్ లాగా ఒక చిన్న గ్రామం 500 ఎకరాల్లో ఉండేటట్టుగా. అంటే అక్కడ మామూలుగా ఈ కేంద్రాలు, ఇప్పుడు యోగా కేంద్రము ఇవన్నీ కూడా ఉంటాయి కదా, మెడిటేషను, యోగా, స్పిరిచువాలిటీ, కళలు, తర్వాత మన వేదపరమైన అంశాలు, ఆధ్యాత్మికత, అలాగే ఎనర్జీ, హెల్త్, తర్వాత ఫుడ్, రిక్రియేషను, అన్నీ ఉంటాయి అందులో. అవును, విద్య, వైద్యం అది కూడా చూస్తాం. వ్యవసాయం కూడా ఉంది, వ్యవసాయం, ఫార్మింగ్ అన్నీ. తర్వాత సోలార్ పవర్ అన్నారు కదా. అవునండి, ఎనర్జీ ఫార్మ్స్ వచ్చేసి మనమే బయట వాళ్ళకి ఇచ్చేటట్టుగా సెల్ఫ్ సస్టైన్డ్ మొత్తం ఉండేటట్టుగా ఏర్పాట్లు చేస్తాం. ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది 2018లో తీసుకున్నామండి మనం స్థలము. ఆ తర్వాత ఈ కోవిడ్ రావడం వల్ల వీ హ్యాడ్ టు టేక్ ఎ బ్యాక్ స్టెప్ అనమాట. అండ్ మళ్ళీ ఇప్పుడే రెన్యూ చేసాం మన ఎఫర్ట్స్, ప్లానింగ్ అంతా ఫుల్ స్వింగ్లో జరుగుతుంది. అట్లాంటాలో కరెక్ట్గా ఏ ప్లేస్లో ఉంది? అట్లాంటా నుంచి 90 మైళ్ళ దూరం ఈస్ట్ ఆఫ్ అట్లాంటా అనమాట. ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత, అట్లాంటా ఎయిర్పోర్ట్ ఇస్ ద లార్జెస్ట్ ఎయిర్పోర్ట్. అక్కడి నుంచి 90 మైళ్ళు, గంటన్నర ప్రయాణంలో మన ఆశ్రమం ఉందండి. ఓకే. అంటే టోటల్గా ఈ ప్రాజెక్ట్లో ఇంతవరకు ఏమైనా ఏ స్టేజ్లో ఉంది ఈ ప్రాజెక్టు? కంప్లీట్ అని ఏమైనా ఉన్నాయా? ఏ దశల్లో ఒక్కొక్క ప్రాజెక్టు? అంటే ఇది ప్రస్తుతానికి మనం ఒక 7 ఫేజెస్లో దశల్లో అనుకున్నామండి. ఫస్ట్ దశ ఆల్రెడీ మనం చేసింది ఏంటంటే 108 హోమకుండాల్లో ఆల్రెడీ మనం తయారు చేసి పెట్టామండి. ఆ 108 హోమకుండాల్లో ప్రతి నెల అక్కడ హోమాలు చేసుకుంటారండి. ఆల్ ఓవర్ యుఎస్ నుంచి, కొంతమంది యూరోప్ నుంచి వస్తారు. వచ్చి అంటే స్వామివారి దగ్గర మంత్రదీక్ష తీసుకొని అక్కడ వచ్చి పురస్చరణ హోమాలు చేసుకోవడాలు, వాళ్ళ అనుభవాలు. ఎందుకంటే స్వామివారు చెప్పారు అక్కడ సిద్ధపురుషులు, కాళీ అమ్మవారే మనకి అదే 2 రకాలు ఉంటాయి కదండి స్వామివారు చెప్పినట్టు. ఏమిటి అని అంటే మనం అనుకోవడం గుడి కడదాము అని, ఇంకోటి ఏంటంటే దేవతే వచ్చి నేను ఇక్కడ ఉంటాను నాకు గుడి కట్టండి అన్న టైప్లో అమ్మవారే చూపించారు. కాబట్టి వచ్చిన వాళ్ళందరికీ ఒక్కొక్కళ్ళ దివ్యానుభూతులు జరుగుతున్నాయి. దే ఆర్ సీయింగ్ మిరకల్స్. వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ పర్సెప్షన్లో సాల్వ్ అవుతున్నాయని చాలామంది స్టేట్మెంట్స్ ఇచ్చారు. అంటే ఈ ప్రాజెక్ట్లో ప్రస్తుతం 108 హోమగుండాలు కంప్లీట్ అయిపోయినాయి. హోమాలు కూడా జరుగుతున్నాయి కంటిన్యూస్. తర్వాత టోటల్గా ఈ ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తి చేయాలని మీ సంకల్పం? మేము ఒక 5 ఇయర్స్లో చేద్దాము అని. ఇప్పుడు కోవిడ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడే మళ్ళీ పిక్డ్ ద స్పీడ్. ఒక 5 to 8 ఇయర్స్లో కంప్లీట్ ఫినిష్ చేద్దాం. అంటే మనం 2024లో ఉన్నాము. అవును, 2024 + 5 2029 ఆర్ 2024 + 8 2032 కల్లా ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలండి. ఫేజ్ 1లో ఆదిశంకర్ల వారి స్టాచ్యూ ఉందండి, దేవాలయం ఉందండి. ఈ ఫేజ్ 1 మాత్రం
3 to 4 ఇయర్స్లో కంప్లీట్ చేద్దాం. ఈ ఆది శంకరాచార్య విగ్రహం ఎప్పటికీ అందుబాటులోకి రావచ్చు? అది మేము వీఆర్ లుకింగ్ ఎట్ ఆ మెటీరియల్, ఏ మెటీరియల్ ఆ ఎన్వైరన్మెంట్కి సస్టైన్ ఉంటుందో ఆ పరిశోధన చేస్తున్నామండి. ఎక్స్పెరిమెంట్ రీసెర్చ్ నడుస్తుంది. అది ఫైనలైజ్ కాగానే ఆ మెటీరియల్ తీసుకొని ఇమీడియట్గా స్టార్ట్. అంటే ప్రపంచంలో ఆదిశంకరాచార్యులకి అనేక పీఠాలు ఉన్నాయి భారతదేశంలో, అది తెలిసిన చరిత్రే. ఇది కాకుండా ప్రపంచంలో ఏ దేశంలో అయినా ఎక్కడైనా కానీ ఆదిశంకరాచార్యులకి 108 అడుగుల విగ్రహం ఎక్కడైనా అసలు ఉందా? లేదండి. ఇదే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇదే కాకుండా ప్రపంచంలో 108 అడుగుల స్టాచ్యూ సిట్టింగ్ పాస్చర్లో ఎక్కడా లేదు. మనం శంకర్లు అంటే కూర్చున్న సిట్టింగ్ పాస్చరే తెలుస్తుంది. ఇప్పుడు మనకి కంచిలో కానీ మొన్న మధ్యప్రదేశ్లో విన్నాను నేను, అక్కడ కూడా 108 అడుగుల శంకర్ల వారిది స్టాండింగ్ పాస్చర్. సిట్టింగ్ పాస్చర్లో ఎక్కడా లేదు. సో మేము ఇది సిట్టింగ్ పాస్చర్లో చేద్దామండి. సో ప్రపంచంలో ఇట్ విల్ ద వన్ ఆఫ్ ఇట్స్ ఓన్ కైండ్. అది సిట్టింగ్ పోస్టర్ ఎందుకు ఎంపిక చేసుకోండి? ఎందుకంటే మనం ఎప్పుడు చూసినా శంకర్ల వారి గురించి చూస్తే నించున్నట్టు కనిపించండి, కూర్చున్నట్టు ధ్యానముద్రలో ఉంటారు. సో అదే కదా అని అందుకని. సో ఇప్పుడు ఆదిశంకరాచార్యులు మనం ఫోటోల్లో వాటిల్లో ఏదైతే ఇమేజెస్లో ఏదైతే చూస్తున్నాం, ఫోటోస్ అనకూడదు, ఇమేజెస్లో ఏం చూస్తున్నామో దాన్ని ఇప్పుడు కూర్చున్న పోస్టర్లో వస్తారు. అవును. సో ప్రపంచంలో ఒకటే. అదే ఈ నిర్మాణంలో మీరు ఇప్పుడు ప్రస్తుతం ఎదుర్కొంటున్న రీసెర్చ్ చేస్తున్నాం అన్నారు కదా, సవాళ్ళు ఏమున్నాయి? ఛాలెంజెస్ ప్రస్తుతానికైతే ఏమీ లేవండి. వారి అనుగ్రహం వల్ల, గురు కృప వల్ల, మా స్వామివారి కృప వల్ల ఏమీ లేవండి యాజ్ ఆఫ్ నౌ. ముందు కూడా ఉండవు అని అనుకుంటున్నాము. ఇదే కాకుండా మనం ఎలా పని చేస్తున్నామనంటే, అసలు శంకర్ల వారు ఇచ్చిన మనకి ప్రిన్సిపల్ ఏంటంటే అందరినీ కలుపుకొని వెళ్ళడం. అక్కడ ఉన్న వాళ్ళందరినీ పొలిటికల్గా కానీ, స్పిరిచువల్గా కానీ, వేరే మతస్థులు కానీ అందరినీ కలుపుకొనే వెళ్తున్నామండి ఈ ప్రాజెక్ట్లో. సో మనకి వారి దయ వల్ల, గురుకృప వల్ల ఛాలెంజెస్ అయితే ఏమీ లేవు. అంటే ఈ విగ్రహం ఎక్కడ తయారు చేయించాలని మీ ఆలోచన? నాకైతే మేక్ ఇన్ ఇండియాలో చేయించిన తర్వాతే అని అనుకుంటున్నాను యాజ్ ఆఫ్ నౌ అండి. ఒకవేళ లేకపోతే అక్కడ అసెంబుల్ చేయిద్దామని, ఇక్కడ చేసి అక్కడ అసెంబుల్ చేద్దాము అని ప్రస్తుతానికి అది ఆలోచన. అంటే ఒక అమెరికాలో చేసి, ఇండియాలో చేసి అమెరికాలో అసెంబుల్ చేయటం, లేకపోతే పూర్తిగా ఇండియాలోనే చేయటం, రెండు కదా అంశాలు. అవును. మరి అక్కడికి అమెరికాకి ఎలా తీసుకెళ్తారు? అది బిగ్గెస్ట్ ఛాలెంజ్ కదా. అవునండి. అంటే అందుకనే అసెంబుల్ చేయడం అక్కడ కుదురుతుంది. ఇక్కడ చేస్తే మాత్రం అక్కడ అసెంబులే చేయాలండి. అదొకటి. ఇంకొకటి ఏమిటి అని అంటే, ఇప్పుడు పాలరాతి అనుకున్నారు, కొంతమంది పాలరాతి అన్నారు. ఒక్కొక్క రాయి అన్నీ అసెంబుల్ చేయాలి. అవి చేస్తే బాగుండదండి. అందుకని ఏకశిలగా ఉండాలి. అంత పెద్ద శిల దొరకదు. అందుకని అలా చూస్తున్నాం. ఇదే కాకుండా కొన్ని ఫైబర్ టెక్నాలజీ కూడా వచ్చాయండి. వెరీ లైట్ వెయిట్ బట్ సస్టైనబుల్ అని, చాలా లాంజిటివిటీ ఉంటుంది. ఇంకొకటి స్వీడన్లో ఒక కొత్త టెక్నాలజీ లాస్ట్ వీకే వచ్చిందండి. దాన్ని కూడా మేము పరిశోధిస్తున్నాము. అది కనుక వస్తే మాత్రం, ఎందుకంటే ఆ మెటల్తోని, చాలా మెటల్తోని వాళ్ళు యుద్ధ పడవలు, వార్షిప్స్ని తయారు చేస్తున్నారు. లైట్ వెయిట్ బట్ సస్టైనబుల్ అండ్ చాలా విత్స్టాండ్ అయ్యేటట్టు. అంటే ఎదుటి వాళ్ళ బాంబ్స్ని కూడా తట్టుకునే అంత శక్తి ఉన్న మెటల్ అని, ఫైబర్ గ్లాస్ అని ఒకటి వచ్చిందనమాట. దాన్ని లాస్ట్ వీకే వచ్చింది. దాన్ని కూడా మేము రీసెర్చ్ చేస్తాం. అంటే ఇంకా రీసెర్చ్ దశలో ఉంది అది. మెటీరియల్ అది మేము ఆల్రెడీ ఒక చోటకి మేము గ్రావిటేట్ అయ్యాము. అది అవుతుండగా ఇది వచ్చినప్పుడు ఇది ఏమిటి అని మనం చూసుకోవాలి కదండి, బిఫోర్ దీనికి లాక్ అయ్యే ముందర అని ఆ స్టేజ్లో ఉన్నాం. అంటే ఒక డిజైన్ ఏమైనా గీయించారు ఇప్పటికీ? బొమ్మ వేయించడం కానీ? బొమ్మ వేయించామండి. అదే సిట్టింగ్ పాస్చర్లో. యూజువల్గా వాళ్ళు ఏం చెప్పారు అని అంటే అండి, 70 feet వైడ్ ఉంటుందండి ఇది. ఆ తర్వాత ప్లాట్ఫామ్ మొత్తం కలిపి 108. దీని ఖరీదు ఎంత అవుతుంది ఎక్స్పెండిచర్ అండి? ఇట్ డిపెండ్స్ ఆన్ ద మెటీరియల్ అనమాట. అప్రాక్సిమేట్గా మీ ప్రాజెక్టులు ఇప్పుడు అప్రాక్సిమేట్లీ అయితే అరౌండ్ 30 million దాకా. అంటే మన దాంట్లో చెప్పాలంటే మనం 150 కోట్లు అవుతుందా? కొంచెం ఎక్కువ, ఇంకా ఎక్కువ. దాని వరకు 200 కోట్ల దాకా అవుతుంది ఓన్లీ ఈ ఆదిశంకరాచార్యుల కూర్చున్న విగ్రహం తయారీకి. టోటల్గా ఈ ప్రాజెక్టు యొక్క ఎంత ఉంటుంది ప్రాజెక్ట్ వాల్యూ? ఆల్మోస్ట్ 3,000 కోట్ల దాకా. సో అది ఎలా ప్రొక్యూర్ చేస్తారు మీరు? అది యాక్చువల్గా మేము ఎలా జనరేట్ చేస్తారు? మేము మన దగ్గర మంచి అమెరికాలో దాతలు ఉన్నారు ఒకటి. ఇదే కాకుండా అసలు ఈ ప్రాజెక్ట్కి ఫౌండేషన్ ఏమిటి అని అంటే, ఇదే గ్లోబల్ ప్రాజెక్ట్ అండి. మా ఆశ అది ఏమిటి అని అంటే, ప్రతి వ్యక్తి, ప్రతి సనాతని షుడ్ పార్టిసిపేట్, దీంట్లో పాల్గొనాలి.
వాళ్ళు రూపాయి ఇచ్చారా 100 కోట్లు ఇచ్చారా కాకుండా ఎవరు ఇచ్చినా నేను ఈ ప్రాజెక్ట్లో నా భాగస్వామ్యం అంటే వాలంటీర్గా. ఒకవేళ రూపాయి కూడా ఇవ్వలేదు అనుకోండి, 10 మందికి ఇలా ప్రాజెక్ట్ ఉందని చెప్పినా మాకు చాలు. అది విషయం. అసోసియేట్ అందరినీ కలుపుకొని వెళ్ళాలి. సో మరి ఈ 3,000 కోట్ల రూపాయలు విలువైంది మీరు దాన్ని జనరేట్ చేయగలుగుతారనే విశ్వాసం మీకు ఉందా? ఖచ్చితంగా ఉందండి. అది మీకు ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకొని ఉంటారు కదా, అవును. ఏ మార్గాల ద్వారా ఎక్కడెక్కడి నుంచి మనకు వచ్చే అవకాశం ఉందని మీరు దాన్ని ఏమంటారు, సోర్స్ ఆఫ్ రెవెన్యూ సోర్స్ ఆఫ్ జనరేటింగ్ ది ఫండ్స్. అవునండి, అన్నీ చేశామండి. phase 1, phase 2, phase 3కి అయినాయండి. కొన్ని కమిట్మెంట్స్ కూడా వచ్చాయి, అన్నీ చేస్తున్నారు. అండ్ అగైన్ మేము ఇంకొకటి ఏమిటి అని అంటే అమెరికన్ గవర్నమెంట్తో పాటు ట్యాక్స్ అక్కడ ఎగ్జామ్షన్ ఇచ్చేటట్టు, ఎందుకంటే ఇది గ్లోబల్ ప్రాజెక్ట్ కాబట్టి ఎవరైనా ప్రపంచంలో ఎవరైనా $1 అయినా అంటే రూపాయి వాట్ ఎవర్ ఇట్ ఈస్ దట్ దే కెన్ డొనేట్ చేసేటట్టుగా మేము ఎగ్జామ్షన్స్ కూడా తెచ్చుకుంటాం. అది వాళ్ళు పాజిటివ్గానే స్పందిస్తారు, చాలా పాజిటివ్గా. ఫర్ ది కాజ్ ఆఫ్ ది హ్యూమన్ కైండ్ కాబట్టి. అవునండి. సో ప్రభుత్వం ఏమైనా ఆర్థికంగా సహకరిస్తుందా? ఆర్థికంగా అంటే పర్మిషన్లు, లైసెన్స్లు ఇవ్వడానికి వాళ్ళు చేస్తారు. వాళ్ళని ఇప్పుడు ప్రభుత్వాలు కనుక చేస్తే దే కెన్ నాట్, వాళ్ళు ఒక మతాన్ని వాళ్ళు చేసినట్టు ఉంటుంది, అండ్ పొలిటికల్ ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి లైసెన్సెస్, పర్మిషన్స్ వాటి వరకు తప్పకుండా ఇబ్బందులు ఏమీ లేదండి. ఎందుకంటే మనకు అక్కడ మన గ్రామ పంచాయత్, మనం ఏ గ్రామంలో ఉన్నామో గ్రామ పంచాయతీ నుంచి అక్కడ గవర్నరు, ఆ తర్వాత సెంట్రల్ లెవెల్లో లోక్సభ లెవెల్, రాజ్యసభ లెవెల్ సెనేటర్లు, కాంగ్రెస్మెన్లు వాళ్ళందరికీ అవగాహన ఉంది. దే ఆర్ ఆల్ వెరీ సపోర్టివ్. అక్కడ అమెరికన్ బ్లాక్ కాకస్ అని ఉందన్నమాట. దాని ప్రెసిడెంట్ కూడా వారు వచ్చి మేము విల్ పార్టిసిపేట్ చేస్తాము. యాక్చువల్గా మా ఇంటికి దగ్గరే మీ ఆశ్రమం, నేను వచ్చి ఒక 2-3 వీకెండ్స్ అంటారు అక్కడ, సాటర్డే సండే మీ దగ్గర ఉండిపోతాను, ఎందుకంటే నా స్ట్రెస్ రిలీఫ్ శాంతి కావాలి వాళ్ళు, వచ్చి మెడిటేషన్ చేసుకుంటాను. తప్పకుండా రండి అందరూ. ఈ ప్రాజెక్ట్లో మీకు ముందుకు ఆర్థికంగా చేయూత ఇవ్వడానికి వచ్చే వాళ్ళల్లో మన ఇండియన్ బిజినెస్ మెన్ చాలామంది అక్కడ అమెరికాలో బిజినెస్ చేస్తున్న వాళ్ళు అమెరికన్స్ కాకుండా ఇండియా వాళ్ళ యొక్క ప్లేస్ కూడా చాలా పెద్దది కదా, చాలా పెద్ద పార్ట్నర్షిప్. అవునండి. సో వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు, చాలామంది వస్తున్నారు. ఎందుకంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. అమెరికాలో హోటలియర్స్ అసోసియేషన్ ఉందండి. అమెరికాలో 90% హోటల్స్ ఆర్ ఓన్డ్ బై మన భారతీయులే. దాంట్లో వాళ్ళు అందరూ గుజరాతీస్, పటేల్స్ అని అంటారు. వాళ్ళు పెద్ద కాంట్రిబ్యూషన్ చేద్దామని అనుకుంటున్నారు దీనికి. వాళ్ళు కూడా ఇది నమ్ముతారు అండ్ ఎవ్రీథింగ్. ఇదే కాకుండా వేరియస్ అసోసియేషన్స్ ఉన్నాయండి. డాక్టర్స్ అసోసియేషన్. మనం యాక్చువల్గా అమెరికా ల్యాండ్స్కేప్ చూస్తే ఇంటి జీడిపి, హౌస్ హోల్డ్ జీడిపి అని అంటారు, అది మన భారతీయులది హయ్యెస్ట్. అంటే $130,000 మన జీడిపి ఇంటికి తీసుకెళ్ళేది. ద నెక్స్ట్ నియరెస్ట్ జూయిష్ హౌస్ హోల్డ్ అనమాట, వాళ్ళది 79,000. మనమే టాప్ లెవెల్. వీఆర్ ద రిచెస్ట్ డయాస్పోరా. మనం ఆర్థికంగా చాలా మంచిగా ఉన్నాం. ధర్మకార్యానికి ఒక $10 అందరూ $10 వేసినా వచ్చేస్తుంది. ఆ పర్సెంటేజ్ కూడా చాలా తక్కువ వాళ్ళ దగ్గర ఉన్న వెల్త్లో. అవును, వాళ్ళ అర్నింగ్లో ఇది వెరీ ఏ బిట్ స్మాల్ అమౌంట్, ఏ పీస్. ఇక్కడ మన ఇండియన్స్ కాకుండా అమెరికన్స్ కూడా, కార్పొరేట్స్ కంపెనీస్ కానీ అమెరికన్స్ వెల్త్ ఉన్నవాళ్ళు కానీ వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారా? చాలామంది వస్తున్నారండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అని అంటారు, దాంట్లో ఆల్మోస్ట్ ఒక 30% CEOs మన భారతీయులే. వాళ్ళ కంపెనీలు చారిటబుల్గా ఏమన్నా చేద్దాము అనే ఆలోచనలోనే ఉన్నారు. మనం వాళ్ళని కూడా అప్రోచ్ చేస్తాము. అగైన్ ఇట్ ఈస్ వాలంటరీ. ఇంకొకటి ఏమిటి అని అంటే, నేను చెప్పిన ఫండమెంటల్ కాన్సెప్ట్ ఏంటంటే అందరినీ కలుపుకొని వెళ్ళడం. అది కాన్సెప్ట్. అది అందరినీ, సో బిజినెస్ పీపుల్ని కూడా మన భారతీయులందరినీ కలుపుకొని వెళ్ళే ఇంక్లూజివ్ పాలసీ. ఇప్పుడు మన సత్యానాదేళ్ల, అలాగే అతను సుందర పిచ్చై, వీళ్ళు పెద్ద పొజిషన్స్లో అక్కడ ఉన్నారు. తెలుగు వాళ్ళు కూడా మన సనాతన సంప్రదాయం పట్ల గౌరవం, విశ్వాసం ఉన్నవాళ్ళు, ఆ ప్రాక్టీస్లో ఉన్నవాళ్ళు. అవునండి. వాళ్ళని మీరు అప్రోచ్ అయ్యారా? వాళ్ళు కూడా మనకి హెల్ప్. నేను ఇంకా అప్రోచ్ కాలేదండి. అంటే నేనే హెజిటేట్ చేశాను ఇప్పటిదాకా. ఎందుకు అని అంటే కరెక్ట్ టైం వచ్చినప్పుడు అప్రోచ్ చేద్దాము అని. ఇప్పుడు మన మెటీరియల్ ఇది అంతా అయిన తర్వాత
ఇప్పుడు వీళ్ళందరితో మాట్లాడేటప్పుడు మన ప్రాజెక్ట్ ప్లాన్ పక్కాగా ఉండాలి. ఆ పక్కాగా ఈ మెటీరియల్ కనుక ఏ మెటీరియల్తో మనం స్టాచ్యూ చేద్దాము అన్నది ఫిక్స్ అయిన తర్వాత మన ప్లాన్ పక్కాగా ఉంటుంది. ఆ తర్వాత వీళ్ళతో మాట్లాడదాం అన్న ప్లాన్. అంటే మన ప్రభుత్వం యొక్క మన భారత ప్రభుత్వం యొక్క సహకారం ఏమైనా తీసుకుంటున్నారా? ఇందులో వాళ్ళు ఏమైనా సహాయం చేస్తున్నారా? ప్రస్తుతానికి వర్డ్ ఆఫ్ మౌత్తోనే చేస్తున్నారండి. చాలామంది ఇక్కడ మన భారతదేశంలో ఈ ప్రాజెక్ట్ని చాలామంది రిసీవ్ చేసుకున్నారు. ఇదే కాకుండా ఇంకొకటి ఏమిటి అని అంటే మనకి ఆమ్నాయ పీఠాలు ఉన్నాయి. వాళ్ళ శంకరాచార్యులు పీఠాధిపతులను కూడా వాళ్ళకి తీసుకొని వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకుంటున్నామండి. కంచి స్వామివారికి నేను ఈ ప్రాజెక్టు డీబ్రీఫ్ చేశాను, వారు వారి ఆశీర్వాదం ఇచ్చారు. అదే కాకుండా పూరి శంకరాచార్యులు వారు కూడా వారి ఆశీర్వాదం ఇచ్చారు. మిగతా వాళ్ళని కూడా వచ్చినప్పుడు నా షెడ్యూల్ని పెట్టి అమెరికా నుంచి వచ్చినప్పుడు వాళ్ళ షెడ్యూల్ వాళ్ళ మీటింగ్స్ తీసుకొని వాళ్ళందరి ఆశీర్వాదాలు తీసుకునే ప్లానింగ్ ఉంది. ఈ శృంగేరి స్వామివారిని కలవలేదా? ఇంకా కలవలేదండి. తర్వాత నరేంద్ర మోదీ ప్రధానమంత్రి ఆయన మోడీ అప్పుడు ఆయనకు వచ్చారు, ట్రంప్ ఎలక్షన్ టైంలో వచ్చారు. సో మీరు మామూలుగా మీరు డయాస్పోరా తరఫున మీరు కలిసి ఉంటారు చాలామంది. సో ఆయన దృష్టిలో మన కేంద్ర ప్రభుత్వం టాప్ నరేంద్ర మోదీ వాళ్ళ దృష్టిలో మన ప్రాజెక్ట్ ఉందా? ఉంది అనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను వారిని ఇంకా పర్సనల్గా కలవలేదు. ఇదే చెప్తున్నాను కదండి, ఈ మెటీరియల్ కనుక అయిన తర్వాత వెళ్ళి కలుస్తాను. మన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారిని కలిశాను, వారితో కాశీలో కలిశాను వారిని. ఆర్ఎస్ఎస్ లీడర్షిప్ అందరినీ కలిశాను. దే ఆర్ ఆల్ ఆన్ బోర్డ్. బీజేపీ నాయకత్వం అంతా ఈజ్ ఆన్ బోర్డ్. చాలామంది ఆర్గనైజేషన్స్, మొన్న నేను కాశీలో సనాతన ధర్మం ప్రిన్సిపల్స్ పాటిస్తూ వ్యాపారం ఎలా చేయగలము అన్న దానికి నన్ను కీనోట్ స్పీకర్గా పిలిచారు మొన్న. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ నార్త్ ఇండియాలో సంతులు అంటారు వీళ్ళందరినీ, పీఠాధిపతులందరినీ. అలా ఒక 2000 మంది సంతులు వాళ్ళు దే ఆర్ ఆల్ ఆన్ బోర్డ్. చాలా మంచి పని చేస్తున్నాం, మేము అందరం మీ వెనకాల ఉన్నామని వాళ్ళు ఇచ్చారు ఏనుగు బలం. ఇదంతా మా గురువు గారైన సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారి కృప వల్ల జరుగుతుంది. ఇప్పుడు మీరు తెలుగువారు, ఆది శంకరాచార్యులు భారతీయుడు, అక్కడెక్కడో అమెరికాను ఎందుకు ఎంచుకున్నారు? ఈ ఇంత పెద్ద కేంద్రం ఇండియాలో పెట్టకుండా. అంటే నేను అమెరికాకి వెళ్ళి 32 ఏళ్ళు అవుతుంది. అక్కడ సిటిజన్ అయిపోయాను. అక్కడ సిటిజన్ అయ్యాను నేను. ఓసీఐ ఉంది లేండి. సో ఐఎమ్ కైండ్ ఆఫ్ దాన్ని ఏమంటారంటే నాకు ఓటు హక్కు లేదు, మూడు అగ్రికల్చర్ ల్యాండ్ కొనడానికి అనుమతి లేదు, ఆ తర్వాత పబ్లిక్ ఆఫీస్ అంటే ఎమ్మెల్యే ఎమ్మెల్సీగా నించోడానికి లేదు. ఈ 3 తప్ప pretty మచ్ మిగతా రైట్స్ అన్నీ నా ఓసీఐ కార్డ్ మెంబర్గా ఉన్నాయన్నమాట. అయితే అక్కడ ఎంచుకోవడానికి మెయిన్ కారణం ఏమిటి అని అంటే అండి, మనకి హిందూ ధర్మం మనకి యుఎన్ ప్రకారం 194 దేశాలు ఉన్నాయి. 194 దేశాల్లో 193 దేశాల్లో మన భారతీయులు సనాతన ధర్మం పాటించే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ చాలా ఇబ్బందులు నడుస్తున్నాయండి. మన ధర్మం గురించి తెలియదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియదు. ఇదే కాకుండా వాళ్ళు అనేక కష్టాలు పడుతున్నారు. ఇంకొకటి ఏంటంటే మనకే సనాతన ధర్మం గురించి అవగాహన లేదు. ఎందుకంటే మనకెవరు మన అమ్మమ్మలు తాతయ్యలు చెప్పిన నాలెడ్జే మనకు ఉంది తప్ప మనం ఫార్మల్గా ఏం చేయలేదు. ఎందుకంటే మీకు తెలిసిందే, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ ఆఫ్ 1835 లార్డ్ మెకాలీ గురుకులాల్ని నాశనం చేసి ఫస్ట్ కాన్వెంట్ పెట్టారు. మన థింకింగ్ పవర్ పోయింది కదా. అది సైకలాజికల్ స్లేవరీ అని అంటారు. ఆ సైకలాజికల్ స్లేవరీ నుంచి మనం అంతా బయటపడాలి. ఈ ప్రాజెక్ట్ అంతా నెక్స్ట్ జనరేషన్, ఆ జనరేషన్ వాళ్ళకి అని. సో ఈ ప్రాజెక్ట్ అమెరికాలో, అందుకని నేను అక్కడ ఉన్నాను కాబట్టి చేశాను. ఈ ప్రాజెక్ట్ గురించి నేను యూరోప్లో వెళ్ళి కూడా మాట్లాడాను, ఆస్ట్రేలియాలో మాట్లాడాను. అయితే ఆస్ట్రేలియాలో కూడా చేయాలి, యూరోప్లో చేయాలి, ఆఫ్రికాలో చేయాలి అని నాకు ఆల్రెడీ పెండింగ్ ప్రాజెక్ట్స్ రిక్వెస్ట్లు వచ్చాయండి. అయితే నేను అన్నాను, ఫస్ట్ మనం స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ అయిన తర్వాత, లేకపోతే ఒక కుదుపుకి వచ్చిన తర్వాత యూరోప్ అన్ని చోట్ల చేద్దామండి. ఒక్కొక్కళ్ళు వాళ్ళు వచ్చి, శశిభూషణ్ గారు నేను 500 ఎకరాలు కాదు 1000 ఎకరాలు, ఆస్ట్రేలియాలో 1000 ఎకరాలు ఇస్తా అన్నారండి. ఈ ప్రాజెక్ట్ టోటల్గా చాలా నచ్చింది వాళ్ళకి ఈ కాన్సెప్ట్. ఎందుకంటే సనాతన ధర్మం, దే ఆర్ ఆల్ అట్రాక్టెడ్ టువర్డ్స్ మన ధర్మం. అంటే ఈ మనుషులు అనేవాళ్ళు మానసికంగా ఆరోగ్యంగా ఉంటాం, తద్వారా శారీరకంగా ఆరోగ్యంగా ఉంటాం, అలాగే ఆర్థికంగా ఆరోగ్యంగా ఉంటాం, తద్వారా సమాజం ఆరోగ్యంగా ఉంటాం, తద్వారా దేశం ఆరోగ్యంగా ఉంటాం, దేశాలు ఆరోగ్యంగా ఉంటాం, మొత్తం టోటల్గా ప్రపంచం ఆరోగ్యంగా ఆనందంగా ఉండటం అనే ఒక కాన్సెప్ట్కి భారతీయమైన ఆలోచన విధానము, మన యొక్క ఆహార నియమాలు, మన ఆలోచనలు, మన జీవన శైలి, ఇవన్నీ కూడా
ఉపయోగపడతాయి మ్యాన్ కైండ్. ఇవన్నీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆఫ్ సనాతన ధర్మంలో ఉంటాయి కాబట్టి ఇది ఒక మోడల్ విలేజ్గా చేసి దాంట్లో ఇవన్నీ మనం చేసి చూపిస్తాం. అదే చెప్పడం ఒక పద్ధతి, చేసి ప్రాక్టికల్గా చూపిస్తే వాళ్ళు దే ఆర్ సో ఎక్సైటెడ్ అనమాట. వాళ్ళందరూ మా ఖండంలో ఎప్పుడు చేస్తున్నారు, మా ఖండంలో ఎప్పుడు చేస్తున్నారు అని. అంటే ఇట్ ఈస్ ఎ మోడల్ విలేజ్ ఫర్ ద గ్లోబ్. ఎస్, గ్లోబల్ అండ్ వసుదైవ కుటుంబం. ఇట్స్ ఎ గ్లోబల్ విలేజ్, ఇట్ ఇస్ ఎ మోడల్ విలేజ్ ఫర్ ద గ్లోబ్. అంటే వాళ్ళకే వాళ్ళు మీరు వాళ్ళకి అందజేయటము, నెక్స్ట్ వాళ్ళు స్వయంగా అనుభవించి దాని ఆనందాన్ని అనుభవించి అది మళ్ళీ 10 మందికి వెళ్ళి చెప్పారు. అది మీ కాన్సెప్ట్. అవునండి. ఎప్పటికీ మన ఆదిశంకరాచార్యుల విగ్రహం అందుబాటులోకి తేవాలని ఇది ఫస్ట్ ఫేజ్లో అండి. నెక్స్ట్ 3 yearsలో ఆ స్టాచ్యూ అట్లీస్ట్ దేవాలయం ఈ 2 ఖచ్చితంగా చేద్దాం. అంటే మన నరేంద్ర మోదీ ప్రధానమంత్రిని ఆహ్వానిస్తారా? దానికి ఏంటి ఆలోచన? ఖచ్చితంగా వారు అంటే ఇది కులుక్కొచ్చి ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారిని కానీ యోగి ఆదిత్యనాథ్ గారిని కానీ అందరినీ పిలుద్దామనే ప్లాన్ ఉంది ఇనాగ్రేషన్కి. మన పీఠాధిపతులు కోర్స్ దాంట్లో డౌటే లేదండి. స్వామివారు వారికి ఆల్రెడీ చెప్పాను నేను, తప్పకుండా పిలువు అని వారు ఆశీర్వదించారు. అంతా వారి ఆశీర్వాదం వల్ల జరుగుతుంది. ఇప్పుడు ఇందులో కృతాళపీఠం సిద్ధేశ్వరానంద భారతీ స్వామికి ఇప్పుడు మన ఈ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అది ఏమంటారు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ సనాతన ధర్మ, దీనికి కృతాళపీఠం సిద్ధేశ్వరానంద భారతికి కృతాళపీఠంకి ఈ అట్లాంటాలో దీనికి ఏమైనా అనుబంధం ఉందా? అనుబంధం అంటే ఆశీర్వాదం వల్ల అనుబంధం ఉందండి. అది కంప్లీట్గా అటానమస్, నథింగ్ టు డూ విత్ ఇది. స్వామివారి ఆశీస్సుల వల్ల వారి విజన్ మేము డిస్కస్ చేసిన తర్వాత వారి విజన్ చెప్పిన తర్వాత అది మేము తీసుకెళ్ళి మేము అక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం. దానికి ఇప్పుడు ఎవరి అధిపతిగా ఉంటారు? ఇప్పుడు అట్లాంటా సెంటర్కి మీరే ఉంటారు? అంటే మేము బోర్డు పెట్టి అన్నీ, మనకు ఆల్రెడీ ఒక బోర్డు ఉంది, దాని ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉంటాయండి. ఇది కంప్లీట్గా నాన్ ప్రాఫిట్, అమెరికన్ ట్యాక్స్ లాస్ ప్రకారం కంప్లైంట్స్తోనే ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెన్. అంటే ఒక 3-4 ఏళ్ళ క్రితం 2019, 20 ఆ ప్రాంతంలో మన స్వామిని కూడా మీరు అక్కడికి అట్లాంటాగా ఆహ్వానించారు కదా. అవునండి. ఈ 500 ఎకరాల రిజిస్ట్రేషన్ టైంలో అది ఏంటంటే అది నాకు వాట్ వాజ్ ది రోల్ ఆఫ్ స్వామీజీ? వారి ఆశీర్వాదం అండి, అంతే, ఆశీర్వాదం కోసం పిలిచారు. అవునండి, అంతవరకే. సో అక్కడ లీగల్గా మనకి అవకాశం లేదు. లీగల్గా ఏ అవుట్స్ అతనిది వేరే దేశస్తుల వాళ్ళకి ఉండదు కదండి. సో మేము ఆనరరీగా మా చైర్మన్గా ఉండమని మేము రిక్వెస్ట్ చేశాము. స్వామివారు ఒప్పుకొని వారి ఆశీర్వాదం ఇచ్చారు. సో అట్లాంటాలో మనం స్థాపించబోయే నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకి కృతాళపీఠాధిపతి ఆయన చైర్మన్గా ఉంటారు. సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారు వీరు మాత్రమే, శివచేదానంద మన సిద్ధేశ్వరానంద భారతీ స్వామివారు మాత్రమే ఇండివిజువల్ ఇన్ ది లెవెల్ ఆఫ్ ఇది ఇండివిజువల్ లెవెల్. అవును, ఆయన ఉంటారు, చైర్మన్గా ఉంటారు, గౌరవ అధ్యక్షులుగా ఉంటారు. తర్వాత ఇంకా మీ అమెరికా ప్రయాణంలోకి వస్తే, మీరు అమెరికా ఎందుకు వెళ్ళారు? మీరు ఏ ప్రాంతం నుంచి ఏం చదువుకున్నారు? మీ నేపథ్యం ఒకసారి. నేను అమెరికాకి వెళ్ళే ముందర నేను ఇక్కడ BE చదివానండి. నేను ఆ BE చదివినప్పుడు కూడా నా థీసిస్ వాజ్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. BE ఎక్కడ చదివారు? ఇక్కడ మధురై కామరాజ్ యూనివర్సిటీలో చదివానండి. అయితే అక్కడి నుంచి మధురై కామరాజ్ యూనివర్సిటీలో ఎందుకు చదివాను అంటే, అప్పుడు IISc వాళ్ళు, అంటే 1974లో మనం అటామిక్ బాంబు సైలెంట్ బుద్ధ అని మనం చేసినప్పుడు మనకి శాంక్షన్స్ వచ్చినప్పుడు మనం ఒక సూపర్ కంప్యూటర్ చేయాలి అని అనుకుంటే కుదరలేదు. అయితే పరం అని ఒక కంప్యూటర్ చేశారు, దాని మీద నా ప్రాజెక్ట్ చేశాను, నా థీసిస్ అనమాట. అంటే మధురై కామరాజ్ యూనివర్సిటీ నుంచి ద్వారా వెళ్తే నాకు చాలా ఈజీ అయిందనమాట ఆ ప్రాజెక్ట్ చేయడానికి. అందుకని నేను ఆ యూనివర్సిటీ ఎంచుకున్నాను అనమాట. అంటే అంతకుముందు మీ ఇంటర్మీడియట్ అవన్నీ మీ బ్రాటప్ అంతా ఎక్కడ? హైదరాబాద్లోనే. నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్. అంటే మామూలుగా మీరు మోచర్ల సత్యభూషణ కదా. మోచర్ల అనేది ప్రకాశం జిల్లాలో మోచర్ల చెట్టు అనే ఊర్లు ఉంటాయి. అక్కడ లక్ష్మీ నృసింహస్వామి, కొండపై నృసింహస్వామి ఉంటాడు. అక్కడ మోచర్ల వెంకన్న అని పూర్వ మహాకవులు, ఆశుకవులు ఆయనకు ఒక పేరు. ఆయనకి మీకన్నా బంధుత్వం, అనుబంధం ఉందా? అయ్యో, తప్పకుండా ఉంది. వాడు మా పూర్వీకులండి. ఆయన వంశంలోనే పుట్టినవాడిని నేను, ఆ వంశంలో వచ్చిన వాడిని. స్వామివారికి కూడా బాగా తెలుసు. స్వామివారు కొన్ని ఆసు కవిత్వాలు ఎవరు మా పూర్వుల గురించి, ఆ వెంకన్న గారి గురించి కూడా రాశారు. అసలు తెట్టు అంటే తిట్టు అన్నట్టుగా ఉంటే, తెట్టు మీద ఒక పెద్ద పోయం రాశారు. అది చాలా ఫేమస్. అది
ఆ వంశంలో పుట్టినవాడిని అండి, దాంతో అనుబంధం ఉంది. ఇదే కాకుండా నాకు కుర్తాల పీఠానికి అనుబంధం ఏంటంటే మా పూర్వీకులు, అంటే మా ముత్తాత గారు, స్పెసిఫిక్గా ఆయన పేరు మోచెర్ల వెంకట్రాయుడు గారు, మా నాన్నగారి తాతగారు అనమాట. మౌనస్వామి వారు హిమాలయాల నుంచి ఎప్పుడైతే కుర్తాలానికి అక్కడికి వెళ్ళి పీఠం స్థాపించండి అన్నప్పుడు వస్తే అక్కడ ఇక స్థలాలు లేవు, ఏమీ లేవు. ఆ టైంలో మా ముత్తాత గారు వారి శుశ్రూష చేసుకున్నారు. ఫస్ట్ పిఆర్ఓ, ఫస్ట్ ఇది, అప్పుడు ఇంకేమీ లేదనమాట. ఇంకా స్థలాలు కూడా, మన పీఠం స్థలం కూడా 100 ఏళ్ళు దాటిపోయింది కదా. 1916లో స్థాపించారు. అవును, అది అప్పుడు స్థలాలు ఇచ్చి వచ్చాయి. అంతకుముందు 10 ఏళ్ల ముందరే వెళ్ళారనమాట. 10 ఏళ్ళు పట్టింది. సో 1906 to 1908 వరకు మా ముత్తాత గారు చేశారు వారి శుశ్రూత. వారు చేసిన పుణ్యమే నాకు ఇలా ఈ పీఠానికి నేను సేవ చేసుకునే అవకాశం. సో అమెరికా వెళ్ళారు కదా, అమెరికాలో ఎందుకు, ఉద్యోగం గురించి వెళ్ళారా, చదువు గురించి వెళ్ళారా? నేను చదువు గురించి వెళ్ళానండి. స్టూడెంట్గా వెళ్ళాను. నేను F2 F1 అంటారు, స్టూడెంట్గా వెళ్ళానండి. స్టూడెంట్గా కూడా వెళ్ళినప్పుడు మాస్టర్స్లో నా థీసిస్ వాజ్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ న్యూరల్ నెట్వర్క్స్ అనమాట. నా థీసిస్ వాజ్ ప్రెజెంటెడ్ ఇన్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ 1993. అప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందా? అప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఒక టర్మ్ వాడేవారు, బట్ మోర్ ఆఫ్ న్యూరల్ నెట్వర్క్స్ అని ఎక్కువగా మాట్లాడేవారు అనమాట. ఇట్ డిపెండ్స్ ఆన్ ఎవరు మాట్లాడతారు అని ఉండిందనమాట. అయితే నా థీసిస్ వాజ్ ఆన్ మోడలింగ్. ఇప్పుడు మషిన్ లాంగ్వేజ్ అని అంటున్నారు, ఏఐ అంటున్నారు. ఇవన్నీ నేను అప్పుడు నా థీసిస్ అనమాట. 97. నా బ్యాక్గ్రౌండ్ అంతా డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్చరు, ఇవన్నీ నా స్పెషాలిటీ, ఈ కోర్ సబ్జెక్ట్స్. అవునండి. సో అవి మీరు అక్కడ తర్వాత మీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత అక్కడ ఎంప్లాయీగా చేరారు, సంస్థలు అచ్చోట. అవునండి, అక్కడ ఉద్యోగం చేశానండి. ఉద్యోగం రెగ్యులర్గా ఉద్యోగం చేశాను. చేస్తూ తర్వాత నాకు ఒక ఇంక్యుబేటర్, అంటే వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఐ వాజ్ వన్ ఆఫ్ ద ఫౌండర్ అనమాట. అయితే అప్పుడు ఒక 30 కంపెనీస్కి మేము ఫండింగ్ చేశాము. అండ్ ఐ వాజ్ ద ఫౌండర్ అండ్ CTO ఆఫ్ ద వెంచర్ క్యాపిటల్ అనమాట. ఆ తర్వాత నేను బయటికి వచ్చేసిన తర్వాత నేను నా పర్సనల్ కంపెనీస్ పెట్టుకున్న, కొన్ని ఐటీలో ఉన్నాయి, కొన్ని హెల్త్ కేర్లో ఉన్నాయి. అలా చేస్తూ ప్రస్తుతానికి ఐఎమ్ సెమీ రిటైర్డ్. మా ఆవిడ చెప్తుంది, సగం సేపు అక్కడ చూస్తాను, వ్యాపారాలు చూసుకుంటాను, మిగతా సేపు స్వామివారి సేవలో ఉంటాను. ఆ ప్రాజెక్ట్ పెద్ద ప్రాజెక్ట్, అట్లాంటి ప్రాజెక్ట్ చాలా పెద్దది ఉంది కదా. ఈ ప్రాజెక్టు చూసుకుంటూ, చాలా పెద్ద ప్రాజెక్ట్ కదా. అవునండి, ఇదే ఫుల్ టైం అయిపోయింది ప్రస్తుతానికి. అంటే రివి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఏదో ఉంది కదా. అవునండి, రివి అంటే ఏమీ లేదండి, మా 2 పిల్లల పేర్ల మీద కంపెనీ పెట్టాను. ఓకే. వాళ్ళు పుట్టినప్పుడు ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి నేను ఫౌండర్ చైర్మన్ని. అది ఐటీ కంపెనీస్ ఉన్నాయి అండ్ హెల్త్ కేర్ కంపెనీస్ ఉన్నాయి. సో అది ఆ కంపెనీ నడుస్తుంది, అన్నీ నడుస్తుంది. తర్వాత మీరు అక్కడ అమెరికాలో మీ రోల్ మన భారతదేశానికి సంబంధించి, అలాగే మన సనాతన సంప్రదాయం గురించి సంబంధించి, అలాగే మన సంస్కృతి గురించి సంబంధించి అమెరికాలో మీరు పోషిస్తున్న రోల్స్, అలాగే పాలిటిక్స్, అలా ప్రభుత్వాలతో అసోసియేషను, ఇవన్నీ వాట్ ఆర్ యువర్ రోల్స్? లోడెడ్ క్వశ్చన్ అది. సో ఒక్కొక్కటి ఐ ట్రై టు కవర్. అయితే GIBC అని ఒక ఆర్గనైజేషన్ ఉందండి, గ్లోబల్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ అని. అది స్టార్ట్ చేసిన వారు మహేష్ మెహతా అని గొప్ప ఇండస్ట్రియలిస్టు, సైంటిస్టు అనమాట. ఆయనను మోదీ గారు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. GIBC అని వారు గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు. అయితే వారు ఏమి చెప్పారు, ఈ GIBC ఏంటంటే ప్రపంచంలో ఉన్న కంపెనీలు, ఎస్పెషల్లీ అమెరికాలో ఉన్న ఇన్వెస్ట్మెంట్ని భారతదేశానికి తీసుకురావాలి, వాళ్ళకి ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు, ఆబ్స్టకల్స్ రాకుండా స్మూత్గా ఎలా చేయాలి అన్నది. అదే కాకుండా ఇక్కడ వాళ్ళు అమెరికాలో, ఎస్పెషల్లీ అమెరికాలో ఆర్ ప్రపంచంలో ఏ దేశంలో అయినా వీళ్ళ వ్యాపారాలు, వీళ్ళ కంపెనీలు అక్కడ పెట్టాలంటే అక్కడ లైసెన్స్లు, పర్మిషన్లు అవన్నీ చేయడానికి ఈ ఈ ఈ గేట్వే లాగా పనిచేస్తుందండి ఈ ఆర్గనైజేషన్. సో ఐఎమ్ వన్ ఆఫ్ ది బోర్డ్ ఆఫ్ అడ్వైజర్స్ టు అది. సో చాలా ఇన్వెస్ట్మెంట్ ఇండియాకి వచ్చేటట్టు చూస్తూ ఉంటామండి. ఇక్కడ వాళ్ళు అక్కడ బ్రాంచ్ పెట్టుకోవాలి, అమెరికాలో ఎక్స్పాండ్ కావాలన్నా నా రోల్ ఏమిటి అని అంటే వ్యాపార విధంగా వాళ్ళకి ఏ ఇబ్బందులు లేకుండా ఎలా వెళ్ళాలి, హౌ టు మెనూవర్, ఎలా
దాటుకుంటూ స్మూత్గా వాళ్ళ కంపెనీలు పెట్టాలి. వాళ్ళకి ఒక బ్రిడ్జ్ అంబాసిడర్, అదొక రోల్ అండి, అది నేను నిర్వహిస్తున్నాను, అదొక పాత్ర. దీని మీద కాకుండా ఇంకొకటి ఏమిటి అంటే, మనకి చిన్నప్పటి నుంచి చెప్పేది ఏంటంటే చక్కగా బుద్ధిగా చదువుకోండి, మంచిగా ఉద్యోగం చేసుకోండి, పెళ్ళి చేసుకోండి, పిల్లల్ని కానీ మంచిగా వాళ్ళకి చెప్పండి అని అంటారు. ఈ ఈ ఈ ప్రాసెస్లో అందరూ ఏమవుతారు? ఇంజనీర్లు అవుతారు, డాక్టర్లు అవుతారు, అంతే తప్ప పాలిటీషియన్ కానీ పాలసీ మేకర్స్ కానీ ఎవరు కావు. అమెరికాలో మన భారతదేశం అంటే సనాతనుల వాళ్ళ పాపులేషను లెస్ దాన్ 2%, మొత్తం పాపులేషన్లో లెస్ దాన్ 2%. మనము వీ పే 8% ఆఫ్ ఎంటైర్ ఫెడరల్ ఇన్కమ్ ట్యాక్స్. మీకు ఆల్రెడీ జీడిపి గురించి ఇంకా చెప్పారు. మొత్తం ఇన్కమ్ ట్యాక్స్లో వీ పే 8%, మన భారతీయులు ఎలోన్ హయ్యెస్ట్ పర్సంటేజ్ ఫ్రమ్ ఏ ఈ గ్రూప్ పర్స్పెక్టివ్. అందులోనూ 53% ట్యాక్సులు కట్టరు, దే ఆర్ వెల్ఫేర్ మీద ఉన్నారు, గవర్నమెంట్ వాళ్ళకి చెక్లు ఇస్తుంది. అంటే 47% ట్యాక్సులు కడతారు. ఈ 47%లోనే మనము భారతీయులము సనాతనము 8% ఆఫ్ ఎంటైర్ ఫెడరల్ ఇన్కమ్ ట్యాక్స్ మనం కడతాం. అన్ఫార్చునేట్ అది కూడా కలిపితే 16%, 17% అవుతుంది, అదే 18% అవుతుంది. అంతే, అంత పర్సెంటేజ్ కడుతున్నా మనకి వీ డోంట్ హ్యావ్ ఎ సీట్ ఎట్ ద టేబుల్, వీఆర్ ఆన్ ద మెన్యూ. మన సనాతనీలు ఒక్కళ్ళు చాలా తక్కువ మంది పాలిటీషియన్స్ అవుతున్నారు. ఎందుకనంటే మనకు చిన్నప్పటి నుంచి అదొక వ్యతిరేకత. మన ఏరియా కాదన్నట్టు, మన ఏరియా కాదు, మనం బుర్రలు వాడాలి, మనం ఇంజనీర్లు కావాలి అంటే అక్కడ కూడా బుర్ర వాడచ్చు, మనకెందుకు రాజకీయాలు అన్న ఒక ఇది చిన్నప్పటి నుంచి పెడుతున్నారు. అయితే నేను ఐఎమ్ వన్ ఆఫ్ ది ఫౌండర్ ఆఫ్ హిందూ ప్యాక్ పొలిటికల్ యాక్షన్ కమిటీ స్టార్ట్ చేశాను. ఏంటంటే చిన్నప్పటి నుంచి హై స్కూల్ నుంచి ఎవరికైనా పాలసీ మేకింగ్లో పాలిటిక్స్లో వెళ్ళాలి అనుకుంటే వాళ్ళని మేము ప్రోత్సహిస్తున్నాం. ఆ పొలిటికల్ అవేర్నెస్ ఉండాలి, పొలిటికల్ అవేర్నెస్. వాళ్ళు ఏ పార్టీ అయినా కావచ్చు, మాకు అక్కడ 2 పార్టీలు, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్. మేము బైపార్టిషన్, మాకు మన వాళ్ళు పాలసీ మేకింగ్లో ఉండాలి. వీఆర్ ఫర్ ది పాలిటిక్స్, వీఆర్ నాట్ అగైన్స్ట్ ఎనీ పార్టీ ఆర్ వీఆర్ నాట్ ఫర్ సమ్ పర్టికులర్ పార్టీ. సో ప్లీజ్ రన్ ఫర్ ఆఫీస్. ఎందుకు అని అంటే ఓ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు నేను చెప్పాను కదండి, మన ప్రాసెస్ బాగా చదువుకోండి, వెళ్ళండి, పెళ్లి చేసుకొని పిల్లల్ని కనండి, పిల్లల్ని పెంచండి, ఇది అదని. ఈ ప్రాసెస్లో నేను అదే చేశాను. చేసినప్పుడు మన ఇండియన్ సనాతన పిల్లల్ని స్కూల్లో బుల్లీ చాలా ఎక్కువ అవుతుంది. ఏ మతం రా మీది, హిందూయిజం అంట, ఇదంట. ఎందుకు అని చూస్తే వాళ్ళకి హిస్టరీ బుక్స్ ఉంటాయి, ఏపీ హిస్టరీ అంటారు, ఓకే. అయితే అబ్రహామిక్ రిలీజియన్స్ అంటే వేరే మతాల మీద 3 చాప్టర్లు ఉన్నాయి. అబ్రహామిక్ రిలీజియన్స్ అంటే క్రిస్టియానిటీ కానీ, ఇస్లామిక్ కానీ, జ్యూయిష్ కానీ, వాళ్ళందరికీ. మన సనాతన ధర్మం గురించి 457th పేజ్లో 2 పారాగ్రాఫ్లు ఉన్నాయండి. ఏంటి ఆ పారాగ్రాఫ్ అంటే, ఒక పారాగ్రాఫు వీళ్ళు క్యాస్ట్ సిస్టమ్ ఉంది, దే సెగ్రిగేట్ పీపుల్, వీళ్ళు క్యాస్ట్ బేసిస్ మీద వీళ్ళని సెగ్రిగేట్ చేస్తారు అని ఒక పారాగ్రాఫ్. ఇట్స్ రిటర్న్ ఒక పారాగ్రాఫు. హిందూయిజం అని అంటే ఏమిటి, ఇట్ ఈస్ మోస్ట్ బీయింగ్ డామినెంట్ బై ది క్యాస్ట్. ఈ క్యాస్ట్, వీళ్ళు క్యాస్ట్తోని సెగ్రిగేట్ చేసుకుంటారు ఒకటి. రెండో దాంట్లో వీళ్ళ ఆడవాళ్ళు సతీ సహగమనం చేస్తారు. మా పిల్లల్ని వచ్చి అడిగారంట, ఏమో మీ నాన్నగారు పోతే మీ మదరు ఇలా సతీ సహగమనం చేస్తాం, ఇక్కడ రాసి ఉంది కదా అని అన్నారంట. పాతది రాజా రామ్మోహన్ రాయ్ ఇంకా ముందరిది అది అసలు ఏమిటి అని. సో మా పిల్లలకైతే నేను చిన్నప్పటి నుంచి చెప్పాను కాబట్టి సరిపోయింది. బట్ ఆ నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళకి తెలియదు, అదే నిజం అనుకుంటున్నారు. అండ్ అది ఎలా అయిపోయింది అని అంటే దే ఆర్ భయపడుతున్నారు. నేను సనాతని, నేను హిందువుని అని చెప్పుకోవడానికి భయపడుతున్నారు. అది పరిస్థితి స్కూళ్ళల్లో. సో దాన్ని కూడా ఇంకో 3వ ఛానల్గా మేము ఎడ్యుకేషన్ సిస్టమ్ని ద రిప్రజెంటేషన్ అండ్ పోర్ట్రేయల్ ఆఫ్ హిందూయిజంని కూడా కరెక్ట్ పోర్ట్రేయల్ని టెక్స్ట్ బుక్స్లో కూడా వచ్చేటట్టుగా మేము చూస్తున్నాం. ఇదే కాకుండా నేను ఎన్నో స్కూల్స్లోను యూనివర్సిటీస్లోకి వెళ్ళి అసలు ఏమిటి, అసలు సతీ సహగమనం చేయడానికి అది ఒకప్పుడు జరిగింది, ఎందుకు జరిగింది, ఇట్లా దుండగులు వచ్చి వీళ్ళ రాజ్యాన్ని ఆక్రమించుకున్న తర్వాత అక్కడున్న ఆడవాళ్ళని మానభంగం చేసి వాళ్ళని చంపేస్తున్నారు కాబట్టి ఫర్ సెల్ఫ్
రెస్పెక్ట్ రీజన్స్ ఐ వుడ్ రాదర్ నేను చచ్చిపోతాను కానీ ఇంకోటికి నేను కాను, ఇది సరెండర్ కాను అన్న ఉద్దేశంతో చేయబడింది. అది అప్పటి వరకే అన్నది ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఎక్కడా లేదు, వాళ్ళకి తెలియదు. అందరూ ఏంటి ఇంజనీర్లు డాక్టర్లు బిజీ లైఫ్లో ఉన్నారు, పిల్లలేమో స్కూల్లో ఇలా బుల్లింగ్ అవుతున్నారు. సో అదొక కోణం నుంచి ఇవన్నీ మన ఆశ్రమంలో అంటే చైల్డ్హుడ్ లెవెల్ నుంచే వాళ్ళకి పొలిటికల్ అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళు కూడా రాజ్యాధికారంలో వాళ్ళు భాగస్వాములు అవ్వాలి, పొలిటికల్ పార్ట్నర్షిప్ ఉండాలి, లీడర్స్గా వాళ్ళు ఎమర్జ్ అవ్వాలి, ఎస్టాబ్లిష్ అవ్వాలి. అవునండి. సో అదొక కోణంలో చేస్తున్నానండి. డిడ్ అన్నీ కవర్ చేశానండి. చెప్తున్నా నెక్స్ట్ బిజినెస్, పాలిటిక్స్, బిజినెస్ ఉంది కదా, అదే బిజినెస్. ఈ ఫార్చ్యూన్ 500 కంపెనీస్లో కూడా మీరు ఉన్నారు. అవును, ఫార్చ్యూన్ నేను నా ఈ వెంచర్ క్యాపిటల్కి రాకముందర నేను ఫార్చ్యూన్ 500 కంపెనీస్లో పెద్ద లీడర్షిప్ పొజిషన్స్లో ఉన్నాను. పెద్ద ఆల్మోస్ట్ 600 పీపుల్ని మేనేజ్ చేసిన అవకాశాలు వచ్చాయి. అమ్మవారి దయ, స్వామివారి కృప వల్ల అన్నీ చేశాను. సో దట్ ఈజ్ మై కంప్లీట్ బ్యాక్గ్రౌండ్. తర్వాత ఈ స్టార్టప్ కంపెనీస్కి వాటికి మీరు ఏ విధంగా అక్కడ మీరు హెల్ప్ చేస్తున్నారు? అలాగే ఇండియన్స్ అమెరికాలో వచ్చి బిజినెస్ చేసే వాళ్ళకి ఏ విధంగా మీరు మీ వైపు నుంచి మీరు ఎటువంటి సర్వీసెస్ లేదా హెల్పింగ్ హ్యాండ్? ఒక వర్డ్ వాడతారండి, ఇంక్యుబేటర్. అంటే ఇప్పుడు ఏమిటి అని అంటే ఇంక్యుబేటర్ అని అంటే ఇప్పుడు మనం ప్రీ మెచ్యూర్ బేబీస్ వస్తే ఆ ఇంక్యుబేటర్లో పెడతారు టిల్ ఫుల్ మెచ్యూరిటీ వచ్చేదాకా. అలానే స్టార్టప్ కంపెనీస్ వస్తే వాళ్ళకి ఏమేమి కావాలో, ఎందుకంటే వాళ్ళ ఐడియాస్తో వస్తాయి, ఎంబ్రియోనిక్ స్టేజ్లో ఉంటాయి. ఎంబ్రియోనిక్ స్టేజ్లో వస్తే దాన్ని ఒక స్టేజ్ దాకా తీసుకెళ్ళి ఆ ఇంక్యుబేటర్స్ని నేను చాలా స్టార్ట్ చేశాను. ఒక 27 కంపెనీస్ని ఇంక్యుబేషన్ నుంచి తీసుకెళ్ళి పబ్లిక్ కూడా తీసుకెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఐ వాజ్ ఇన్వాల్వ్డ్ అనమాట. వాళ్ళకి ఏమి కావాలి అడ్వైస్, అదే కాకుండా అది ఆ ఇన్ఫ్రాస్ట్రక్చరు, అది ఏర్పాట్లు చేసే వ్యవస్థ అంతా కూడా ఇదివరకు చూశాను. అమెరికన్ పాలిటిక్స్లో మన భారతీయుల యొక్క రోల్ ప్రెజెంట్ ఎలా ఉంది? చాలా తక్కువగా ఉందండి. యాక్టివ్గా, ఇంకా చాలా యాక్టివ్గా ఉండాలి. ఎందుకనంటే ఇప్పుడు పాలసీ చేసేవాడు చేసేస్తారు, అది మనని ఎఫెక్ట్ చేస్తుంది, మన పిల్లల్ని, మన నెక్స్ట్ జనరేషన్ని ఎఫెక్ట్ చేస్తుంది. అసలు పాలసీ కరెక్ట్గా చేస్తున్నారు. ఇప్పుడు చాలామంది, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. మొన్న కాంగ్రెస్లో ఒక బిల్లు పాస్ కాంగ్రెస్ అంటే మా పార్లమెంట్, అక్కడ కాంగ్రెస్, మన కాంగ్రెస్, ఇండియన్ కాంగ్రెస్, మా కాంగ్రెస్ అంటే అక్కడ పార్లమెంటు. అయితే హిందూ ఫోబియా, ఇస్లామిక్ ఫోబియా మీద వాళ్ళు ఒక లా పాస్ చేస్తున్నారు, కండెమింగ్ ఇట్. అయితే నేను మా కాంగ్రెస్మెన్కి కాల్ చేసి, ఇస్లామిక్ ఫోబియా ఏంటండి, అన్ని ఫోబియాలు, అన్ని రిలీజియస్ ఫోబియాలు ఇంక్లూడ్ చేయాలి కదండి, వై ఆర్ వి సింగిలింగ్ 1 or 2 అని ఉంటే అన్ని ఫోబియాలు, అన్ని మతాలని ఫోబియాలని మనం చేయాలి కదా అని అంటే మా వాడు వెళ్ళి దానికి అమెండ్మెంట్ చేసి అది చేయించారనమాట. హిందూ ఫోబియాని కూడా ఇంక్లూడ్ చేయించాం. ఇదే కాకుండా దివాళీ November 1st ఈజ్ రికగ్నైజ్డ్ యాజ్ ఏ నేషనల్ హాలిడే. మా రాష్ట్రము, వైట్ హౌస్ అందరూ యాక్సెప్ట్ చేశారు. ఇదే కాకుండా 2-3 చాలా కీలక విషయాలు నడుస్తున్నాయండి. సిస్కో కేసు ఒకటి ఉంది. ఈ క్యాస్ట్ బేసిస్ అని చెప్పి ఇలా ఈ మిస్ఇన్ఫర్మేషన్ వల్ల, ఇప్పుడు మనం యాక్చువల్గా చూస్తే మన స్క్రిప్చర్స్ చూస్తే మనకి వర్ణ సిస్టమ్ ఉంది. మనం వేరు, కులం వేరు, మనం వేరు, కులం వేరు. కులం ఎప్పుడు వచ్చింది అని అంటే మనం రీసెర్చ్ చేసి చాతుర్వర్ణ్య వ్యవస్థ అంటారు కదా, మనం చూసింది 1901లో సర్ రిప్లీ అని ఇండియన్ సివిల్ సర్వీస్ బెంగాల్ నుంచి ఆయన హీ ఇంట్రడ్యూస్డ్ క్యాస్ట్ బేస్డ్ కన్సెసస్. అప్పటిదాకా మనకి సెన్సస్ లేవు. బ్రిటిష్ వాళ్ళు మనని డివైడ్ అండ్ రూల్ చేయడానికి ఇంకా మనం కొట్టుకుంటున్నాం క్యాస్ట్ పట్టుకొని. పెరుగుతోంది కదా, ఇంకా పెరుగుతూనే ఉంది కానీ లేదు. వాడు చిచ్చు పెట్టి వెళ్ళాడు, మనం ఇంకా అనుభవిస్తున్నాం. ఇదే చిచ్చు కాలిఫోర్నియాలో సిస్కో కంపెనీ చాలా పెద్ద కంపెనీ, గ్లోబల్ కంపెనీ. అక్కడ ఒక లా కేసు వస్తే దానికి మేము వెళ్ళి, అసలు మా ఇదిలో లేదు, ఇది హిస్టరీ అని చేస్తే అక్కడ కోర్టు కొట్టివేసింది. ఇదే కాకుండా ఒక కొత్త లా పాస్ చేయడానికి ట్రై చేస్తే మేము గవర్నర్తో చెప్పి దాన్ని వీటో చేయించాము, అంటే యాక్సెప్ట్ చేయకుండా చేశారు అనమాట. సో ఇదొక ఇట్లాంటి 2-3 పనులు చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే మీకు స్వస్తిక ఏంటండి, ఇట్ ఈజ్ ఎ సింబల్ ఆఫ్ ప్రాస్పెరిటీ. మనకి ఎంత రిలీజియస్, ఎంత గొప్ప, మన ఇల్లు గోడ బయట మనకి స్వస్తికాలు ఉంటాయి, ఓకే. కానీ ఈ స్వాస్తికాని నాజీ సింబల్ అని
1935లో వీళ్ళు వెస్టర్నర్స్ ప్రచారం చేశారు. యాక్చువల్గా మెయిన్ క్యాంప్, హిట్లర్ది మెయిన్ క్యాంప్ చూసామనుకోండి, దాంట్లో వాల్యూమ్ 2 చాప్టర్ 7లో ఎక్కడనూ తను స్వస్తికాని వాడలేదు. హేకెన్ క్రూజ్ అని అన్నారు, అంటే హుక్డ్ క్రాస్. అది కొంచెం టిల్ట్ అయి ఉంటుంది, మంది పర్ఫెక్ట్గా ఉంటుంది, అది టిల్ట్ అయి ఉంటుంది. కానీ మన సింబల్ని కూడా స్వాస్తికతో పెట్టి హిందువులందరూ సనాతనులందరూ నాజీలు అనుకుంటూ ఒక ప్రచారం నడుస్తుంది అన్నమాట. సో అది కూడా మేము వీఆర్ కరెక్టింగ్ దట్, అంటే ఎడ్యుకేటింగ్ దెమ్. వీళ్ళకి ఇగ్నోరెన్స్ అంటే వాళ్ళకి ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్తో ఉన్నారు. వీళ్ళందరినీ కరెక్ట్ చేస్తున్నాం. ఈ క్యాస్ట్ది, స్వాస్తికాది, ఈ మన పోర్ట్రేల్ ఆఫ్ హిందూయిజం ఇన్ ద టెక్స్ట్ బుక్స్, ఇవన్నీ మేము చేస్తున్నాం. ఎందుకు అని అంటే అక్కడ చరిత్ర కూడా రీరైట్ చేస్తున్నారు, చరిత్ర కూడా కరెక్ట్ చేస్తున్నాం, కరెక్ట్ హిస్టరీని ప్రొజెక్ట్ చేస్తున్నాం. యూ కెన్ లుక్ ఎట్ ద ఫ్యాక్ట్స్ అండ్ ఎవ్రీథింగ్. దిస్ ఈజ్ వాట్ సమ్ ఆఫ్ ద వర్క్ ఐఎమ్ ఇన్వాల్వ్డ్ విత్ అనమాట, ఫ్రమ్ ఏ ఇది ధర్మం పర్స్పెక్టివ్. ఇది కాకుండా ఫ్రమ్ ఏ పాలిటిక్స్ పర్స్పెక్టివ్, హిందూ ప్యాక్ అని స్టార్ట్ చేశాం కాబట్టి వీఆర్ సపోర్టింగ్ అండ్ ఎడ్యుకేటింగ్ లాట్ ఆఫ్ పీపుల్. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తానండి. వెన్ ఆర్టికల్ 370 వాజ్ రిమూవ్డ్ ఫ్రమ్ మన కాశ్మీర్ది చేసినప్పుడు, అమెరికాలో 37 సిటీస్, మేజర్ సిటీస్ have passed, city councils have passed a resolution condemning India and Modi government. వాళ్ళకి జ్యూరిస్డిక్షన్ ఏంటండి? వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళకి దేనికి సంబంధం లేదు. అది చైనా కాదు, పాకిస్తాన్ కాదు, అమెరికా హ్యాజ్ నో సబ్జెక్ట్ టు డీల్ విత్. ఎస్, ఇట్ ఈస్ ఎ ఇంటర్నల్ మ్యాటర్ ఆఫ్ ఏ సావరెన్ కంట్రీ. ఇంకొకటి, ఇట్ వాస్ పాస్డ్ విత్ 2/3 మెజారిటీ. ఓకే, అమెరికాలో 2/3 మెజారిటీతోని ఒక బిల్ పాస్ అయ్యి ఎన్నేళ్ళు అయిందో వాళ్ళకే తెలియదు. అదే, సో అంత అవసరం కూడా ఏం లేదు, అంత అవసరం. సో వీఆర్ ఎడ్యుకేటింగ్ ద పాలసీ మేకర్స్, కాంగ్రెస్లోను సెనేటర్స్లో, కాంగ్రెస్మెన్, ఉమెన్ అండ్ సెనేటర్స్ అందరికీ ఇది మనది జ్యూరిస్డిక్షన్ కాదు. అసలు ఆర్టికల్ 370 ఎందుకు వచ్చింది, ఎందుకు రిమూవ్ చేయబడింది, ఆ హిస్టరీ వీఆర్ ఎడ్యుకేటింగ్ దెమ్. దిస్ ఈజ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ భారత్. ఎంతైనా భారత్ మా డిఎన్ఏలో ఉంటుంది కదండి. మాకు డ్యూయల్ సిటిజన్షిప్ ఉంటే వీ వుడ్ బి డెఫినెట్లీ డ్యూయల్ సిటిజన్స్. అది ఇంకా రాలేదు, త్వరలో వస్తుంది అని వింటున్నాను నేను, తెలియదు. బట్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే ఇస్, మన భారతదేశం కూడా మేము వీఆర్ టెక్నికల్గా, మీరు అమెరికన్ సిటిజన్గా ఉన్నా జెనెటిక్గా యు ఆర్ ఎన్ ఇండియన్ కదా. ఎస్, ఆల్వేస్, ఎనీ టైమ్, ఎవ్రీథింగ్. ఇప్పుడు ఇది కర్మభూమి, అది భోగభూమి. we will defend America as well as India. అది జర్నీ అంతే, అదంతే. both are in our ఇది. We will defend both the countries. I'm a US citizen. We pledged our allegiance to United States of America. We'll be there. No problem. సో ఇండియన్ అమెరికన్ జరిగే ఎన్నికలలో అక్కడ వాళ్ళకి ఫండ్స్ ఇచ్చే వాళ్ళలో కానీ వాటిలో కానీ మన ఇండియన్స్ ఎక్కువ మంది ఉంటారని నేను విన్నాను. అది కరెక్టేనండి? చాలా కరెక్ట్ అండి. నేను లాస్ట్ ఇయర్ దివాళీ ఫంక్షన్కి ప్రెసిడెంట్ ట్రంప్ గారు వాళ్ళ ఇంటికి ఫ్లోరిడా మారలాగోకి పిలిచారు. ఒక వన్ ఆఫ్ ద 30 టాప్ రిలీజియస్ లీడర్స్ అని వాళ్ళ ఇంటికి పిలిచారు. వెళ్ళినప్పుడు కలిసినప్పుడు మాట్లాడితే తను అన్నారు, శశిభూషణ్ గారు, మీ ఇండియన్స్ డబ్బులు ఇస్తారయ్యా, మీతో ప్రాబ్లం ఏంటంటే మీరు వచ్చి ఓట్లు వేయరు, పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు మీ డబ్బులు కావాలి, మా పాలిటీషియన్స్కి మీ డబ్బులు, ఓటు కావాలి. ఎనీ డే డబ్బుల కన్నా ఓట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. వేరే వాళ్ళందరూ వచ్చి, వేరే దేశస్తులు వీళ్ళందరూ వచ్చి చేస్తారు. సో యాజ్ పార్ట్ ఆఫ్ ద హిందూ ప్యాక్ మేము ఏం చేస్తున్నామంటే, చాలామంది ఇండియన్స్ని, మన భారతీయుల్ని, సనాతనుల్ని రిజిస్టర్ చేసుకోవాలి. ఓట్ వేయడానికి రిజిస్టర్ చేసి ఎవరికొకరికి వెయ్యండి, కానీ అది వేరే సబ్జెక్ట్. వెయ్యండి, ఓటుని సద్వినియోగం చేసుకోవాలి. ఇండియాలో ఇప్పుడు ఏం జరుగుతుందో అమెరికాలో కూడా అదే జరుగుతుంది. మన వాళ్ళు ఇండియన్స్, అమెరికాలో ఉన్న ఇండియన్స్ అక్కడ ఎలక్షన్కి ఫండింగ్ చేస్తారు, అన్ని పార్టీలకి చేస్తారు, అవన్నీ చేస్తారు, కానీ ఓట్లు వేయటం లేదు. మన వాళ్ళు ఓట్లు వేయరు. ఎందుకనంటే వాళ్ళకి ఒక మనసులో ఉండిపోయింది ఏంటంటే, నా ఓటుతో పెద్ద చేంజ్ అయ్యేది ఏమీ లేదు, ఇది లేదు అని. కానీ ప్రాబ్లం ఏమో, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. మా డిస్ట్రిక్ట్లోనే మన భారతీయుడు, మన సనాతనుడు ఒకటి నించున్నాడు. ఆ డిస్ట్రిక్ట్లో పాపులేషను మన సనాతనులది 30,000 మంది ఓటర్స్. వేరే వాళ్ళు, దేశాలు మతాల గురించి పక్కన పెడదాం, వాళ్ళు నించున్నారు. వాళ్ళ పాపులేషను 3,000 మంది.
మనం 30,000. 10% వాళ్ళు 90% ఎక్స్ట్రా ఉన్నాం మనం. ఉంటే ఆ వ్యక్తి గెలిచాడు. ఎలా? వాళ్ళది 95% పోలింగ్ అయింది. 3,000 ఓటింగ్ అయింది. 3,000 మందిలో 2,500 మంది వచ్చి వాళ్ళకి ఓటేశారు. మన వాళ్ళ ఓటు 300 మంది వచ్చి వేశారు. 1% కూడా లేదు. 1% కూడా లేదు. అక్కడ మనం దెబ్బతింటాం. దాని నుంచి మనం పాఠం నేర్చుకోవాలి ఎగ్జాంపుల్ నుంచి. ఎక్కడైనా అండి, అది మన భారతదేశంలో అయినా కానివ్వండి, వేరే ఏ దేశాల్లో అయినా అదే మనవాడు నించుంటున్నాడు అని అంటే మనం వెళ్ళి వాడికి ఓటు వేయాలండి. ఎందుకు అని అంటే అట్లీస్ట్ మనవాడు నించుంటే మన ఇబ్బందులు, మన మత ఇబ్బందులు కానీ, మనకొచ్చే ఇబ్బందులు కానీ వెళ్ళి మనవాడితో మాట్లాడడానికి మనకి ఏ రోజైనా ఫ్రీగా ఉంటుంది. రిప్రజెంటేషన్. మనకి టేబుల్ దగ్గర సీట్ లేకపోతే మన ఇష్యూలు మాట్లాడే కదా. ఇంగ్లీష్లో సామెత ఉందండి, ఇఫ్ యు ఆర్ నాట్ ఎట్ ద టేబుల్ యువర్ ఆన్ ద మెన్యూ అని అంటారు. యాక్సెస్ ఉండదు కదా, ఉండదు. మన వాడికి వెళ్ళి మన ఇబ్బందులు ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. ఇలా ఇబ్బంది వచ్చిందయ్యా, ఇది వచ్చిందయ్యా, అది వచ్చిందయ్యా. ఇదే కాకుండా ఇంకో విషయం కూడా నేను చాలా యాక్టివ్గా పనిచేస్తున్నానండి. ఎందుకనంటే మన భారతీయులు, మన సనాతనులు, మనము ఆర్ ద మోడల్ సిటిజన్స్. ట్రంప్ గారు కూడా అన్నారు, యు ఆర్ మోడల్ సిటిజన్స్ మీ భారతీయులు. ఎందుకనంటే ఇప్పుడు మనం క్రైమ్ రేట్ చూసామనుకోండి, అమెరికాలో మంది <001%. అదే వేరే దేశస్తులు ఇమ్మిగ్రెంట్స్ అయితే కొంచెం ఎక్కువే ఉంటుంది, కానీ మంది లోయెస్ట్. అంటే మనం మోడల్ సిటిజన్స్. మన వాళ్ళందరం చదువు 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 అని మనం షంటుతాం కాబట్టి అదొకటి. ఇదే కాకుండా డబ్బులు ఇస్తాం, ఓటు వేయం, ఇదొకటి. ఇంకొకటి ఏమవుతుందంటే వీఆర్ పేయింగ్ ట్యాక్సెస్. వీ ఎంటర్డ్ అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లీగల్గా వెళ్ళాం మనం ఇక్కడ మన పేపర్లు సబ్మిట్ చేసిన స్టూడెంట్గా కానీ, వర్క్ కానీ, H1B మీద వెళ్తాం. వెళ్ళి గ్రీన్ కార్డ్ అంటే పర్మనెంట్ రెసిడెన్సీ. ఆ గ్రీన్ కార్డ్ రావడానికి ఇప్పుడు కొంతమంది వెయిటింగ్ లిస్ట్లో చూస్తుంటే ఆల్మోస్ట్ 30 ఏళ్ళు పడుతుంది. అంత పెద్దగా ఉంది. కానీ వాడి జీవితం అయిపోతుంది. ఇంకొకటి ఏమవుతుందంటే ఈ 30 ఏళ్ళు వాడు ట్యాక్స్ కడుతున్నాడు. ఎవడు అమెరికన్ సిటిజన్ లాగా కట్టుతున్నాడు అని. కానీ అమెరికన్ సిటిజన్ బెనిఫిట్స్ రావు. ఓ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. వెళ్తారు, వెళ్ళి పిల్లల్ని కన్నారు, వాడు ఉద్యోగం చేస్తున్నాడు, ట్యాక్సులు కడుతున్నాడు. కట్టిన తర్వాత ఏమవుతుందంటే హై స్కూల్ అవుతుంది. హై స్కూల్ అయిన తర్వాత కాలేజ్కి వెళ్ళాలి. కాలేజ్కి వెళ్తే వాడు అదే స్టేట్లో, మా అబ్బాయి ఉన్నాడు అనుకోండి, మా అబ్బాయి సిటిజను, నేను సిటిజను. మా అబ్బాయి వెళ్ళి ఇన్స్టేట్ కడతాడు ఆ యూనివర్సిటీలో. అంటే ఎంత? ఒకవేళ ఇన్స్టేట్ ఫీజు ఏంటంటే 1,000 రూపాయలు పర్ ఇయర్ ఉంటుంది. అవుట్ ఆఫ్ స్టేట్ కట్టాలి, ఎందుకంటే ఈ స్టిల్ నాట్ ఎ సిటిజన్, ఈజ్ నాట్ ఎ పర్మనెంట్ రెసిడెంట్. అవుట్ ఆఫ్ స్టేట్ 30 ఏళ్ళుగా వీడు ట్యాక్సులు కడుతున్నా అవుట్ ఆఫ్ స్టేట్ కట్టాలి అని అంటే 50,000 కడుతున్నాడు. మా అబ్బాయి 1,000 రూపాయలు, సిటిజన్ అయితే 1,000 రూపాయలు. పర్మనెంట్ జీసీ కోసం లీగల్గా వెయిట్ చేస్తున్నందుకు 50,000 కట్టాలి. న్యాయమా అది? ఇవన్నీ కూడా వీటి మీద పోరాటం చేస్తున్నారు. ఇవన్నీ ఇమిగ్రేషన్, మన ఇమిగ్రెంట్స్ ఇష్యూస్. సో మా కాంగ్రెస్మెన్తో మాట్లాడి ఒక కొత్త ఇమిగ్రేషన్ బిల్లు 5 ఏళ్లలోగా గ్రీన్ కార్డు స్పీడ్ ప్యాత్ లీగల్గా వచ్చాం కదండి. ఎందుకంటే ఇల్లీగల్ ఇమిగ్రేషన్ మెక్సికన్ బార్డర్ నుంచి చాలామంది గోడ దుంకు వచ్చేస్తుంటే వాళ్ళకి యూరోప్లో చాలా ఇబ్బంది పడుతున్నారు. యూరోప్ అంతా అదే ఇబ్బంది పడుతున్నారు. అదే ఇబ్బంది అమెరికాకు వస్తుంది. ఇట్స్ ఆల్మోస్ట్ దేర్. మా డోర్ స్టెప్ దగ్గరే ఉంది. సో దానికోసం వేరే లాస్ చూస్తున్నారు. కానీ నా పర్సనల్ ఇంట్రెస్ట్ ఏంటంటే మన వాళ్ళు, మన సనాతనులు, మన భారతీయులు పడే కష్టాన్ని ఎలా తక్కువ చేయాలి అన్న ఉద్దేశంతో వాళ్ళకు కూడా రిలీఫ్. వాళ్ళు ఈ ఫీజులు, అట్లీస్ట్ ఫీజులు 50,000 కట్టే కన్నా మామూలు వీళ్ళు 5 ఏళ్ళుగా ఉండి అన్నీ చేస్తే ఈ బెనిఫిట్ వచ్చేటట్టుగా చేసేటట్టు ఇది. సో కొన్ని లాస్ పాస్ చేయించడానికి మేము మా కాంగ్రెస్మెన్తో దిస్ ఈజ్ వేర్ మా హిందూ ప్యాక్ తీసుకొని మేము ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాం. ఏంటంటే దీనికి అన్ని ఓట్లు కావాలి. ఈ పార్టీ వాడా ఆ పార్టీ వాడా కాదు, ఎన్ని ఓట్లు ఉంటే అన్ని ఓట్లు కావాలి కదా, ఎంతమంది. సో అందుకని వీ వర్క్ విత్ బోత్ సైడ్స్. డెమోక్రటిక్ పార్టీతో పనిచేస్తాం, రిపబ్లికన్ పార్టీతో కూడా పనిచేస్తాం. అంటే మీరు మామూలుగా ఈ పొలిటికల్ అవేర్నెస్ కోసం, అలాగే మన భారతదేశం అమెరికాలో ఉండేవాళ్ళు వాళ్ళ వ్యాపారంలో, బిజినెస్లో, వాణిజ్యంలో చాలా మేజర్ రోల్ పోషిస్తున్నారు.
ట్యాక్సేషన్ వాళ్ళకి అమెరికాకి వెళ్ళే ట్యాక్స్లో కూడా మన భాగం చాలా ఎక్కువ ఉంది. అలాగే మన జీడిపిలో కూడా మన వాళ్ళ ప్లేస్ చాలా ఎక్కువ ఉంది. ఎన్ని ఎలక్షన్ జరిగినప్పుడు మన వాళ్ళు ఫండింగ్ కూడా బాగా చేస్తున్నారు. ఇన్ని ఉన్నాయి కానీ మన వాళ్ళు పొలిటికల్గా ప్రాతినిధ్యం వహించటం లేదు, చాలా లీస్ట్గా ఉన్నారు. అదొకటి, అసలు ఓట్లే వేయటం లేదు సెకండ్ అంటున్నారు కదా. ఈ వాతావరణంలో మీరెందుకు అమెరికాలో పాలిటిక్స్లో రోల్ ప్లే చేయటం లేదు? 2-3 అవకాశాలు వచ్చాయండి, నిజం చెప్పుకోవాలి. కానీ నాకు ఆధ్యాత్మికంగా స్వామివారి బాటలో నడుస్తున్నాను కాబట్టి నేను చేయవలసింది ఎండ్ రిజల్ట్ పని అయ్యేటట్టు చూస్తున్నాను. నేను పాలిటిక్స్కి దూరంగా ఉన్నాను. డైరెక్ట్ పాలిటిక్స్ వద్దండి. డైరెక్ట్ పాలిటిక్స్ వద్దులేండి. తర్వాత మన వైట్ హౌస్ని తీసుకుంటే ఎప్పుడో ఒబామా దగ్గర నుంచి ఇప్పటివరకు అనేక మంది అధ్యక్షులు, ప్రెసిడెంట్స్ వచ్చారు, ప్రెసిడెంట్ చాలామంది చేశారు. అక్కడ మన ఇండియన్స్ ఎక్కువ మంది ఉన్నారంటారు ఆ టీమ్స్లో, వైట్ హౌస్లో. అది కరెక్టేనండి? ఉన్నారండి, యాక్చువల్గా చాలామంది ఉన్నారు. అండ్ ఒకటి ఏమవుతుంది అని అంటే అండి, ఇప్పుడు ఒక ఎలక్షన్ ల్యాండ్స్కేప్ అంటే ఎలా ఉంటుందో ఒక అండర్స్టాండింగ్ చెప్తానండి. అమెరికాలో 50 రాష్ట్రాలు ఉన్నాయి. 50 రాష్ట్రాల్లో అక్కడ ఎలా ఉంటుందంటే ఎవరికి మెజారిటీ వస్తే దే క్యారీ ద ఎంటైర్ స్టేట్ అనమాట. ఎలక్టోరల్ ఓట్స్ అని ఉంటాయన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తెలంగాణలో ఉన్నాం. ఇక్కడ ఎన్ని ఎంపీ సీట్లు ఉన్నాయండి? ఒక 30 ఉన్నాయి అనుకుందామండి. ఇప్పుడు ఒక పార్టీకి మెజారిటీ వచ్చిందనుకోండి, ఆ 30 సీట్స్ వాళ్ళకి అలొకేట్ అవుతాయి అన్నమాట. సో దే క్యారీ ఎంటైర్ తెలంగాణ అన్నమాట. అలా ఉంటుందన్నమాట. అయితే 43 రాష్ట్రాలు ఫిక్స్డ్. ఈ రాష్ట్రాలు రిపబ్లికన్ పార్టీ, ఈ రాష్ట్రాలు డెమోక్రటిక్ పార్టీ. 43 ఫిక్స్డ్. 7 మాత్రం స్వింగ్ స్టేట్స్ అంటారు. అక్కడ ఏంటంటే అది ఇటు వెళ్ళొచ్చు, అటు వెళ్ళొచ్చు, తటస్థంగా ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే ఈసారి మీకు వేస్తాం, ఈసారి వీళ్ళకి వేస్తాం. ఆ 7 రాష్ట్రాల్లో మన భారతీయుల సంఖ్య చాలా ఎక్కువ. అంటే వాళ్ళు కీలకం, యాక్చువల్గా మనం చాలా కీలకం. అందుకనే అంటే ఈ 7 రాష్ట్రాలు కూడా కీలకం. ఈ 7 రాష్ట్రాలే కీలకం. అందులో మన ఇండియన్స్ కీలకం. అందులో మన వాళ్ళు చాలా కీలకం. ఎందుకంటే డబ్బులు ఇస్తారు. మనం గనక ఓటు వేస్తే మాత్రం ఏ పార్టీకి ఓటేస్తే వీ కెన్ డిసైడ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్. ఇప్పుడు సిలికాన్ అంటే ప్లేసెస్, సిలికాన్ వ్యాలీ ఆ ప్లేస్, అక్కడ మ్యాక్సిమం విజయవాడ, గుంటూరు లాగా అయిపోయింది. అది డెమోక్రటిక్ పార్టీ. కాలిఫోర్నియా ఇస్ డెమోక్రటిక్, న్యూయార్క్ డెమోక్రటిక్, టెక్సస్ రిపబ్లికన్, అలా ఫిక్స్డ్. ఎందుకంటే అక్కడ మెజారిటీ అదే వాళ్ళే ఉన్నారు. సో వాళ్ళు గెలిచేస్తారు. కొన్ని స్వింగ్ స్టేట్స్ ఉన్నాయి, ఒహాయో, పెన్సిల్వేనియా, ఇట్లా ఉన్నాయన్నమాట. అక్కడ ఇప్పుడు మీరు చూస్తే మొన్న 2 ఎలక్షన్స్ బ్యాక్ దాకా మన భారతీయుల్ని ఎవడూ కేర్ చేయలేదు. బికాజ్ వీ డిడ్ నాట్ మ్యాటర్. Now we matter. We matter. Because we give money and we can vote. ఇప్పటిదాకా ఎందుకు చేయలేదు మనం అన్నారు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? ఎందుకు అని అంటే అవేర్నెస్ లేదండి. అవేర్నెస్, బేసిక్ అవేర్నెస్. సో పొలిటికల్ ఏరియాలో మనమేంటే చూపించాలి, మనమేంటే వినిపించాలి అని ఒకటి మొదలైంది. ఇప్పుడు మన వాళ్ళు వెళ్తే దే విల్ పే అటెన్షన్. ఎందుకంటే దే ఆర్ ఫండింగ్ కదా. నాట్ ఓన్లీ ఫండింగ్ అండి, ఓట్ కూడా ఉంది, ఓట్ పర్సెంటేజ్ ఓటింగ్. సో వైట్ హౌస్లో మన వాళ్ళ రిప్రజెంటేషన్ బాగుందండి, అంతా బాగుంది. కానీ ఏమవుతుంది అని అంటే ఒక్కొక్క పార్టీ వాళ్ళ ఒక వైఖరి, ఒక పాలసీ ఉంటుంది భారతదేశం మీద, భారతదేశాన్ని ఏలే వాళ్ళ మీద. భారతదేశమే కాదండి, ప్రతి దేశము వాళ్ళకు పాలసీ ఉంటుంది. సో ఆ పాలసీ బట్టి వాళ్ళు వ్యవహరిస్తూ. సో ఇప్పుడు మామూలుగా రిపబ్లికన్ పార్టీ, డెమోక్రాట్స్ 2 పార్టీలు కదా మెయిన్. అక్కడ ఇండియన్స్ మొదటి నుంచి కూడా డెమోక్రాట్ పార్టీ వైపు ఎక్కువ ఉంటారు అంటారు, అది నిజమేనా? అది అవునండి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, అమెరికాకి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు బై డిఫాల్ట్ 99% అందరూ డెమోక్రాట్సే. ఫస్ట్ ఉద్యోగం వస్తుంది. వచ్చిన తర్వాత ట్యాక్స్ బిల్ చూసుకుంటారు, ఎంత ట్యాక్సులు కడుతున్నాను అని. అమ్మో ఇంత కడుతున్నానా అనుకుంటారు. అప్పుడు కొంచెం మధ్యలోకి జరుగుతారు. రెండో ఉద్యోగం వచ్చేసరికి మధ్యలోకి ఇంకా దగ్గరకు వస్తారు. మూడో ఉద్యోగానికి మధ్యకు వచ్చారు. అందరం మధ్యలోనే ఉంటాం. అంటే మరీ ఫార్ రైట్ కాదు, మరీ ఫార్ లెఫ్ట్ కాదు, సెంటర్లో ఉంటాం, బ్యాలెన్స్డ్గా. కానీ ఈ బ్యాలెన్స్గా ఉన్నవాళ్ళు రైట్ సైడ్కి ఓట్ చేస్తారు రిపబ్లికన్స్కి. ఎందుకు? మెయిన్ రీజన్, రిపబ్లికన్స్ వాళ్ళు ఏంటంటే లెస్ గవర్నమెంట్, లెస్ ట్యాక్సెస్.
మీ డబ్బులు మీరే డిసైడ్ చేసుకొని మీరు ఏం చేసుకుంటారు. ఆ ఫ్రీడమ్ వాళ్ళ ఫిలాసఫీ. వీళ్ళ ఫిలాసఫీ ఏంటి? 50% కట్టాలి, ఎందుకంటే ఈ 53% వాళ్ళని పోషించాలి అన్నది వీళ్ళ. ఆటోమేటిక్గా ఈ ఫిలాసఫీ వల్ల మన వాళ్ళు డెమోక్రాట్ పార్టీ నుంచి రిపబ్లిక్ అట్రాక్ట్ అవుతారు కదా. అవునండి. ఇప్పుడు రిపబ్లిక్లో పార్టీలు ఎక్కువ మన వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇప్పుడు. అవునండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు బిల్ క్లింటన్ టైంలో మన భారతీయులు ఆల్మోస్ట్ 85-15 ఉండేవాళ్ళు పర్సంటేజ్. హిల్లరీ క్లింటన్ దగ్గరికి వచ్చేసరికి 70-30 అయింది. మన ట్రంప్ గారి దగ్గరికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 55-45 అయింది. రిపబ్లిక్ పర్సంటేజ్ పెరిగింది మన ఇండియన్ పార్టిసిపేషన్. అవునండి. ట్రంప్ వల్లే పెరిగింది. ట్రంప్ ఈజ్ ఏంటంటే, అంటే ప్రతి పాలిటీషియన్స్కి పాజిటివ్స్ నెగిటివ్స్ ఉంటాయండి. ఆయన ఏమిటి అని అంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు, ఉన్నది ఉన్నట్టు చేస్తాడు. ఆయన రెండో ప్రపంచ యుద్ధం దాటిన తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ వాజ్ ద లోయెస్ట్ అండర్ హిస్ ప్రెసిడెన్సీ. ఆ 4 ఏళ్ళు ఈ కోవిడ్ వల్ల వచ్చి నంబర్స్ అన్నీ మెస్అప్ అయ్యాను. కానీ అందులోనూ చాలామంది అంటారు ఈజ్ వైట్ సుప్రీమిస్టు, నల్లవాళ్ళంటే పడదు, వేరే వాళ్ళంటే పడదు. అట్లాంటిది ఏమీ లేదండి. నేను ఆయన్ని పర్సనల్గా కూడా కలిశాను, చాలాసార్లు సంభాషణ కూడా అయినాయి. అట్లా ఏమీ లేదు. పోర్ట్రేలు కొంతమంది అలా పోర్ట్రే చేస్తూ ఉంటారు. మీడియాలో మీకు ఉన్నారు కదా, మీకు తెలిసిందే. ఎవరి ఎజెండా బట్టి వాళ్ళు పోర్ట్రే చేస్తూ ఉంటారు, అంతే తప్ప అట్లానేమీ లేదు. హీ ప్రమోట్స్ బిజినెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మోదీ గారు ఉన్నారు. మోదీ గారు ఏమంటున్నారు? మేక్ ఇన్ ఇండియా పాలసీ, ఇండియా ఫస్ట్ అని అన్నారు. జాతీయ నేషనలిస్టిక్ ఫీలింగ్ తెప్పిస్తున్నారు. యాక్చువల్గా ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ నుంచి అక్కడే కాపీ కొట్టారు. మేక్ అమెరికా గ్రేట్ అని. అది ఎవరి దేశం మా దేశం బాగుపడాలి అని ఎవరైనా సహజమే. సో కాబట్టి ట్రంప్ ఈజ్ నాట్ అగైనిస్ట్ ఎనీ రేస్. నో, నాకు తెలిసి కాదు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. జో బైడెన్, ట్రంప్ మళ్ళీ ఆయన రేసులో ఆయన రెడీగా ఉన్నాడు. ఫైట్ జరుగుతుంది. ట్రంప్ వర్సెస్ జో బైడెన్ జరుగుతోంది. రేపు ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు రేపు? యాక్చువల్గా టు బి క్వైట్ ఆనెస్ట్, ఈ 7 రాష్ట్రాలు అని చెప్పాను కదండి, కీలకం, చాలా కీలకం. దాంట్లో అందరూ మన భారతీయులు చాలా చాలా కీలకం. అందుకని వీళ్ళు 2 పార్టీల వాళ్ళు చాలా చేస్తున్నారు, మా దగ్గరికి రండి అని చేస్తున్నారు. వాళ్ళకి డేటా ఎలా ఉంటుందంటే, నేను డేటా అనలిస్ట్ని డేటా సైంటిస్ట్ని కాబట్టి ఏ ఇంట్లో ఎవరికి ఓటేస్తారో కూడా తెలుసు వాళ్ళకి. ఆ 7 రాష్ట్రాలు ఇన్ఫర్మేషన్ ఉంది. వాళ్ళు దే విల్ గో అండ్ డేటా బ్యాంక్లో పట్టుకొని అది చేస్తారు. మీ ప్రశ్నకి జవాబు ఏంటంటే, ఇట్ ఈస్ నెక్ టు నెక్, చాలా నెక్ అన్నట్టుగా ఉంది. ఏదైనా కావచ్చు అది. కానీ ఇప్పుడు నాకు చేతల కన్నా మాటల కన్నా చేతలు ఐ బిలీవ్ ఇట్ ప్రాక్టికల్గా. సో ఏమిటి అని అంటే, ఇప్పుడు మనం రెండో ప్రపంచ యుద్ధం నుంచి చూసుకుంటే ఒక క్వశ్చన్ అడిగారు నన్ను వేరే ఇంటర్వ్యూలో, టీవీ ఏషియా వాళ్ళు అనుకుంటాను, ఏ ప్రెసిడెంట్ వస్తే బాగుంటుంది అని అన్నారు. నేను అన్నాను, మనం చేతలు చూసామనుకోండి, విచ్ ప్రెసిడెంట్ వాజ్ ఫేవరబుల్ టు ఇండియా ఫ్రమ్ సెకండ్ వరల్డ్ వార్? ఖచ్చితంగా ప్రెసిడెంట్ ట్రంప్. ఎందుకు? ఫ్యాక్ట్స్ ఏంటి? ఆన్ వాట్ బేసిస్ ఐఎమ్ సేయింగ్? వాట్ ఈస్ ద లాజిక్? ఇప్పుడు మనకి 1971 వార్లో అమెరికన్ ప్రెసిడెంట్ సెంట్ హిస్ 7th ఫ్లీట్, బ్రిటిష్ సెంట్ దేర్ ఫ్లీట్ టు ప్రొటెక్ట్ పాకిస్తాన్, నాట్ ఇండియా. దే సెంట్ ఇట్ అగేన్స్ట్ ఇండియా. మనకి రష్యా వాడు వచ్చి వాళ్ళు నేవల్ బ్లాకేట్ చేశారు కాబట్టి మనం గెలిచాము ఆ యుద్ధం. ఓకే, అదొక డేటా పాయింట్. మనకి డోక్లాం ఇష్యూ చైనాతో జరిగినప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ మూవ్డ్ 2 క్యారియర్ గ్రూప్స్ అంటారు. ఒక క్యారియర్ గ్రూప్లో 50 నుంచి 60 షిప్స్ ఉంటాయి, మిసైల్ షిప్స్, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్సు, ఒక 200 ప్లేన్లు, అవన్నీ ఉంటాయి. అట్లాంటిది 2 క్యారియర్ గ్రూప్స్ సౌత్ చైనా సీలో మూవ్ చేశాడు. అంటే ఎంత? ఆల్మోస్ట్ 125 షిప్పులు, మిసైళ్ళు చేశారు. చేసినప్పుడు మన మీద అంత ప్రెషర్ పడలేదు. అదొక డేటా పాయింట్. ఇట్లా డేటా పాయింట్స్ అన్నీ చూసుకుని అండ్ వేరే డేటా పాయింట్స్ ఏంటంటే, మన
మోదీ గారి రిలేషన్షిప్ విత్ ట్రంప్, వాళ్ళిద్దరూ అంత ముందులాగా ప్రధానమంత్రిలాగా కాకుండా రాష్ట్ర ప్రెసిడెంట్ లాగా కాకుండా వీళ్ళిద్దరు పర్సనల్ ఫ్రెండ్స్ లాగా అయిపోయారు కదా మోడీ అసలు మోదీ గారి గొప్పతనం ఏమిటంటే ఇప్పటిదాకా అంటే నేను పుట్టినప్పటి నుంచి చూస్తున్నాను మన ప్రైమ్ మినిస్టర్లు ఉన్న ప్రైమ్ మినిస్టర్స్ అసలు మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ప్రపంచంలో భారత్ అంటే ఏమిటో తెలుసు, గుర్తింపు. చిన్నప్పుడు మనం నార్త్ ఇండియా వెళ్తే అడిగేవారు కాశీ ఆయా అంటే, ఆంధ్రాసీ అంటే ఓ మద్రాసీ అనేవాళ్ళు. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత తెలుగువాడు అని గుర్తింపు వచ్చింది. కరెక్టే కదా? అవును, అది హిస్టరీ కదా, అది హిస్టరీ. అలానే మోదీ వచ్చిన తర్వాత ఓ యూఆర్ ఫ్రమ్ ఇండియా, ఎస్ మోదీ, అందరికీ మోదీ తెలుసు. సో ఇండియా అనే బ్రాండ్ని ఆయన ఎస్టాబ్లిష్ చేశాడు మోడీ. ఆయన హీఈస్ ద బిగ్గెస్ట్ మార్కెటింగ్ జీనియస్ అండ్ బ్రాండ్ ప్రమోటర్. అసలు భారత్ అన్న ప్రమోషన్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇఫ్ యు సీ ఆయన స్పీచ్లో కానీ దేంట్లో చూసినాను, నా దేశానికి ఏం చేస్తున్నాం, అంతే, మా వాళ్ళకి ఏంటి లాభం, అది తప్ప వేరే ఏది నాకు కనిపించదు. అంటే దేశభక్తి జాతీయ భావం. అయితే గతంలో మీరు ఇందాక మాట్లాడుకున్నట్టుగా అనేక మంది పెద్ద పివి నరసింహరావు గారు మొట్టమొదటి చెప్పాలంటే మొత్తం స్వతంత్రం వచ్చినప్పుడు ఇప్పటివరకు చరిత్రను గమనిస్తే అమెరికా భారతదేశం మధ్య రిలేషన్స్ని బిల్డ్ చేసిన వాళ్ళలో మొట్టమొదటి చెప్పాలంటే పివి నరసింహరావు గారి గురించి ప్రధానంగా చెప్పాలి. అసలు ఆయన దగ్గర నుంచే మొదలైనవి అమెరికా ఇండియా మధ్య ఒక స్నేహపూర్వక సంబంధాలు ఏర్పడటం అనేది. ఎందుకంటే ఒక పక్క చైనా పెరుగుతోంది, చైనాతో ప్రాబ్లం వస్తుంది కాబట్టి మనం అమెరికాకి దగ్గర అవ్వాలనే ఉద్దేశం ఉంటే ఆయన వ్యూహాత్మకంగా అమెరికా చైనా ఇండియా మధ్య రిలేషన్స్ బిల్డ్ చేసిన వాడు పివి నరసింహరావు గారని చెప్తారు. సో పివి గారి తర్వాత మన్మోహన్ సింగ్ టైంలో కూడా రిలేషన్స్ బాగానే ఉన్నాయి. ఈయన కంప్లీట్గా మోడీ వచ్చేసరికి అసలు పర్సనల్ ఫ్రెండ్షిప్ లాగా ట్రంప్ తోటి ఉన్నారు. తర్వాత ఆయన కోసం అవుడీ మోడీ అని వెళ్ళాడు, ట్రంప్ ఎలక్షన్స్ కోసం ఎన్నికలకు క్యాన్వాస్ చేశాడు. ఆయన మళ్ళీ ట్రంప్ని గుజరాత్ పిలిపించి చాలా లక్ష మంది జనం మంది చాలా జయించాడు. అసలు ట్రంప్ గారితో మాట్లాడుతుంటే ఆయన జీవితంలో మరుపురాని సంఘటన ఏమిటి అని చెప్తే వన్ ఆఫ్ ద ఇన్సిడెంట్ ఈజ్ ఆ స్టేడియంలో 100,00,000 మంది గుజరాత్ ఆడియన్స్లో ఉన్నారు అంటే అసలు అమెరికాలో 1,00,000 మంది రావడం అంటే అసలు జరగని పని, కల్లో కూడా రాదు. అట్లాంటిది ఇక్కడ చూస్తే హీ వాజ్ సో ఓవర్వెల్మ్డ్. ఆయన అంటారు నా జీవితంలో మెమరబుల్ మూమెంట్స్ ఉన్నాయి అని అంటే అదొక సంఘటన. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మెమరబుల్ మూమెంట్స్ ఫర్ హిమ్. సో ఇప్పుడు మన ఇందాక ఇండియా మన ఏషియా టీవీ అన్నట్టుగానే నేను అడుగుదామనుకున్న ప్రశ్న ఏంటంటే భారతదేశానికి ట్రంప్ ప్రెసిడెంట్గా ఉంటే ఎక్కువ లాభం జరుగుతుందా, బైడెన్ ఉంటే ఎక్కువ లాభం జరుగుతుందా? అంటే నేను ఇప్పుడు చేతలు చెప్పాను కదండి, చూస్తే ట్రంప్ వల్లే అవుతుంది. కానీ దీంట్లో ఒక ట్విస్ట్ ఉంది. మన భారతదేశము, మన మోదీ గారు, ఆయన గవర్నమెంటు మన దేశాన్ని ఎంత ఫాస్ట్గా తీసుకెళ్తుంది అని అంటే ఎవరు వచ్చినా దే కెన్ నాట్ ఇగ్నోర్ భారత్. పెద్ద మార్కెట్ ఇక్కడ కదా. అసలు ఇప్పుడు ఒకప్పుడు అయితే మనం ఆలోచించేవాళ్ళం ఎవరు వస్తే మనకి ఫేవరబుల్ అని ఆలోచించేవాళ్ళం. ఇప్పుడు ఎవరు వచ్చినా మనకి పర్వాలేదు. సో మన భారతదేశంలో ఒక మార్కెటింగ్ గొప్ప మార్కెట్ సెంటర్గా ఆయన తయారు చేశాడు. అసలు భారతదేశంతో చాలా అవసరం అమెరికాకు ఉంది. అబ్సల్యూట్గా. ఇదివరకు మనకి వాళ్ళ అవసరం ఉండేది, ఇప్పుడు మన అవసరం వాళ్ళకు ఉంది. మన గిరాకీ పెరిగింది. అవునండి, మన గిరాకీ పెరిగింది. కరెక్ట్గా. సో ఈ వాతావరణంలో మేము ఇందాక మాట్లాడుకున్నట్లు అమెరికా ఇప్పుడు అగ్రరాజ్యంగా ఉంది. చైనా కూడా ఆ నెంబర్ 1 ప్లేస్లోకి వెళ్ళాలని చెప్పి చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. అలాగే చైనా ఆయనకి ట్రంప్కి బాగా వాళ్ళిద్దరి మధ్య కూడా జిన్పింగ్కి వాళ్ళిద్దరి మధ్య చాలా గొడవలు చాలా జరిగాయి. వాళ్ళిద్దరి మధ్యన అమెరికా చైనా యొక్క రిలేషన్స్ ఇంకా బాగా బ్రేక్ అయ్యాయి, ఇంకా శత్రుత్వం పెరిగింది. ఈ టైంలో శత్రు మిత్రులాగా ఇండియా అమెరికా మధ్య రిలేషన్ బాగా బిల్డ్ అయింది. ఇండియాతోటి మనకుండే ఇంత పాపులేషను, మార్కెట్టు, మన ఐడియాలజీ, మన ఆలోచన విధానం, దీనివల్ల చాలా దేశాలు మన ఇండియా వైపు చూస్తున్నాయి. అమెరికా కూడా మనతో చూస్తుంది. అంటే అగ్రరాజ్య స్థానాన్ని కాపాడుకోవాల్సిన ఆర్థిక అవసరంతోనే ఇండియాతో రిలేషన్ మెయింటైన్ చేస్తుంది అమెరికా. ట్రంప్ కూడా అదే ఆలోచన అనుకోవాలా మనం? అంటే అమెరికాలో ఒక సిద్ధాంతం ఉంది, దేర్ ఆర్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్, దేర్ ఆర్ ఓన్లీ పర్మనెంట్ ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ ఉన్నంత వరకు ఏం పర్వాలేదు. ఇంకో పాయింట్ చెప్తానండి. అమెరికాలో కాంగ్రెస్కి ఫ్రెష్మెన్ అంటారు. ఫ్రెష్మెన్ అంటే మన లోక్సభ కానీ రాజ్యసభ కానీ ఈక్వలెంట్ సెనేట్ అంటారు. ఫస్ట్ టైం
ఎలక్ట్ అయితే ఫస్ట్ టైం ఎలక్ట్ అయిన వాళ్ళని ఫ్రెష్మెన్ కాంగ్రెస్మెన్ అంటారు, ఫ్రెష్మెన్ సెనేటర్ అని అంటారు. వాళ్ళని వాళ్ళు ఓత్ తీసుకున్న తర్వాత ఒక నెల రోజులు దే విల్ గో టు ఎ ట్రిప్ టు ఇజ్రాయెల్ అండ్ స్పెండ్ 1 month దేర్. అండ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇజ్రాయెల్ దాని హిస్టరీ అంతా వాళ్ళు నేర్చుకుంటారు. అందుకని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ఇజ్రాయెల్కి అంత టైట్ రిలేషన్షిప్ బాండ్ ఉంటుంది. అయితే నేను మా కాంగ్రెస్మెన్ రిచ్ మెకార్మిక్ అని ఉన్నారు, వారి చేత నేను మాట్లాడుతున్నాను. ఏం ప్రపోజల్ చేస్తున్నాను అని అంటే, ఇంకా నడుస్తున్నాయండి కాన్వర్జేషన్స్. అంటే భారతదేశానికి నేను బ్రిడ్జ్గా ఎలా అంటే, నేను మన హర్షవర్ధన్ శ్రింగ్లా గారితో కూడా మాట్లాడాను. ఆయన G20 కోఆర్డినేటర్గా పనిచేశారు. ఏంటంటే వాళ్ళు ఇజ్రాయెల్లో ఎలా 1 month స్పెండ్ చేశారో అలా 1 month అక్కడి నుంచి అయిన తర్వాత మన భారతదేశానికి వచ్చి మన హిస్టరీ కూడా తెలుసుకొని, బికాజ్ భారతదేశం అంటే లార్జెస్ట్ డెమోక్రసీ, అమెరికా అంటే గ్రేటెస్ట్ డెమోక్రసీ ఆర్ ద ఓల్డెస్ట్ డెమోక్రసీ అని అంటారు. వీ షుడ్ బి న్యాచురల్ allies. డెమోక్రటిక్ బాండ్, ఆ డెమోక్రటిక్ బాండ్, ఫిలాసఫీ ఆఫ్ డెమోక్రసీ, ఆ ఫౌండేషన్ ప్రిన్సిపల్స్ ఆర్ సేమ్. అందుకని రిలేషన్షిప్ బాగుండాలి అని అంటే వాళ్ళకు కూడా మన హిస్టరీ. ఇప్పుడు ఏ రోజైనా ఇజ్రాయెల్ అమెరికా ఎంత క్లోజో మీకు తెలుసు. అవును, మన భారతదేశము అమెరికా కూడా అలా క్లోజ్గా ఉండాలని ఈ ప్రపోజల్ మీద పనిచేస్తున్నాము. ఇది గనక అయితే అమెరికా భారతదేశ సంబంధాలు అసలు చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు మనం అమెరికా ఇప్పుడు ఇండియా 5వ ప్లేస్లో ఉంది ఆర్థికంగా, మెల్లగా 3rd ప్లేస్లో కూడా 4th, నెక్స్ట్ 3rd వస్తుందని అంటున్నారు కదా. సో ఈ నేపథ్యంలో అమెరికా అవసరం ఇండియాకు, ఇండియా అవసరం అమెరికాకు. ఇట్ ఈస్ వెరీ మచ్ ఎసెన్షియల్. వి నీడ్ ఈచ్ అదర్. అదే వి నీడ్ ఈచ్ అదర్. అలా మన ప్రయాణాన్ని గమనించినప్పుడు ఉద్యోగాల కల్పనలో కానీ, అమెరికాలో మన భారతీయులకి అక్కడ ఉద్యోగాలు ఇవ్వటంలో కానీ, వీసాలు ఇవ్వటంలో కానీ ఇబ్బందులు ఇంకా ఉన్నాయి, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? అది మీకు ఒక విషయం చెప్తానండి. ఒక మిస్కన్సెప్షన్ ఉంది. లీగల్ ఇమిగ్రేషన్కి ఇబ్బందులు లేవండి, అక్కడ అవసరం ఉంది అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఎలా ఉంటుంది అని అంటే, అక్కడ రిసెషన్ నడుస్తుంది అనుకోండి. రిసెషన్ నడుస్తున్నప్పుడు ఇక్కడ ఉన్న ఉద్యోగాల వాళ్ళకే అన్ఎంప్లాయ్మెంట్ ఉంటే వీళ్ళకి ఫస్ట్ ఉద్యోగాలు ఇవ్వండి, తర్వాత బయట నుంచి తెచ్చుకోండి అని అంటారు. అంటే నేషన్ ఫస్ట్ ఆలోచనతో ఉంటారు వాళ్ళు. దాన్ని తీసుకొని దాన్ని ట్విస్ట్ చేసేసి దీస్ పీపుల్ ఆర్ అగేన్స్ట్ ఇమిగ్రేషన్, దీస్ పీపుల్ ఆర్ అగేన్స్ట్ ఇండియన్ H1లు ఇది అది అని అంటున్నారు. నేనే చూస్తున్నాను. H1B అంటే ఇమిగ్రెంట్ వర్కర్. ఇమిగ్రెంట్ వర్కర్ అంటే ఏమిటి? ఈ దేశంలో ఈ వృత్తి, ఈ స్కిల్ సెట్తో పనిచేయడానికి మనుషులు దొరక్క నేను ఈ బయట దేశస్తుని తెచ్చి వాడికి ఉద్యోగం ఇస్తున్నాను. దట్ ఈస్ ద H1B వీసా కాన్సెప్ట్. సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలి అని. ఇక్కడ ఆల్రెడీ 300 మంది, 30,000, 3 లక్షల మంది ఉద్యోగాలకి వెయిట్ చేస్తుంటే వై ఆర్ యూ నాట్ పికింగ్ ఫ్రమ్ ఇక్కడ లేరా? లేనినప్పుడు గివ్ మీ అన్ ఎక్స్ప్లెనేషన్ వై యు ఆర్ గెటింగ్, బయట నుంచి ఎందుకు తెస్తున్నావు అని అడుగుతారు. సహజమే, మనం అడగమా? వాళ్ళు ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ దేర్ నేషన్. ఎస్, అంతే, అంతకు మించి ఏమీ లేదండి. సో మనకు ఉద్యోగాలకు కానీ వీసాలకు కానీ ఇండియా నుంచి ఎటువంటి ఇబ్బంది అమెరికాలో లేదు. మనకి ఉన్న ఇబ్బంది ఏంటంటే అక్కడ ఉద్యోగం చేస్తూ ఈ 30 ఏళ్ళు వెయిట్ చేయాలా గ్రీన్ కార్డ్కి, దాని మీద ఒక బిల్ పాస్ చేయాలి. కాంగ్రెస్మెన్ పనిచేస్తున్నారు వారు. ఇఫ్ యూ కెన్ అంటే ఈ సెషన్లో అవ్వాలి అని ప్రయత్నంలో 5 yearsకి తేవాలనుకుంటున్నారు కదా. 5 or less. అది కనుక తెస్తే మన వాళ్ళు ఎంతమంది లక్షల్లో మన భారతీయులు సఫర్ అవుతున్నారు. లక్షల్లో ఉన్నారు, లక్షల్లో. సో అందరికీ కూడా ఒక పెద్ద సమస్యకు సొల్యూషన్, పెద్ద క్యూ ఉంటుంది కదండి. క్యూ అంతా క్లియర్ అయిపోతుంది. అట్లీస్ట్ ఇంకోటి ఏంటంటే 5 ఏళ్లలో గ్రీన్ కార్డ్ వస్తుంది అని ఒక నమ్మకం. అది 5 ఏళ్ళు ఇంకా లోపే అనేది కదా మీ టార్గెట్. అవును. తర్వాత మన అమెరికన్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉన్నాయి ఇండియాకి? బాగున్నాయండి. అది ఇంకొకటి ఏంటంటే, నేను G20 డెలిగేట్గా నేను వచ్చాను, అమెరికా రిప్రజెంట్ చేస్తూ. ఐ వాజ్ వన్ ఆఫ్ ద డెలిగేట్ మొన్న G20కి. దాంట్లో B20. ఇదే కాకుండా మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఏమన్నారంటే, సౌత్ ఇండియా కంప్లీట్గా డెవలప్ అయింది, మిడిల్ ఇండియా బాంబే, మహారాష్ట్ర అంతా డెవలప్ అయింది, నార్త్ అండ్ నార్త్ ఈస్ట్ సరిగ్గా డెవలప్ కాలేదు, నార్త్ ఈస్ట్ మీద ఫోకస్ చేయాలి అని చెప్తే, అక్కడ ఒకటి మన భారత్ 7 సిస్టర్లీ స్టేట్స్ అంటారు, అక్కడ ఇన్వెస్ట్మెంట్కి అని చేశారు. ఆ విధంగా కొంచెం నాకు పనిచేసి
నేనేదో మన భారతదేశం సేవ చేసుకునే అవకాశం వచ్చింది. సో అక్కడ ఈ వీసా సమస్యలు ఉద్యోగాలకు ఇబ్బంది ఏం లేదు. తర్వాత మనకిచ్చే శాలరీస్, ఎమాల్మెంట్స్, రెమ్యూనరేషన్స్లో అమెరికన్స్కి ఇండియన్స్ మధ్య ఏమన్నా డిఫరెన్స్ ఉందా, వ్యత్యాసం ఉందా? యాక్చువల్గా ఇదివరకే ఉండేదేమోనండి, ఇప్పుడు ఏమీ అట్లా లేదండి. తర్వాత ఇంకా చివరికి వస్తే కుర్తాళ్ళపేటలో మీరు ఒక పొజిషన్లో ఉన్నారు, అలాగే శక్తిపేటలో పొజిషన్లో ఉన్నారు కదా, అది ఎలా మీరు స్వామివారు మిమ్మల్ని ఎంపిక చేసుకున్నారు, అది ఎలా జరిగింది? అంటే ఇప్పుడు ఎలా ఉంది అని అంటే అండి, నాకు ఏ రోజు నేను ఏ పదవులు నేను ఆశించలేదండి, ఈరోజు నేను ఆశించట్లేదు. అయితే ఒకరోజు అంటే స్వామివారు పని చెప్తారు, నేను చేస్తాను అని జరగడం అయింది. అయితే ఏమైంది అని అంటే నేను నా పనితనం చూసి స్వామివారు అన్నారు, ఓ రోజు పిలిచారనమాట. పిలిచి అన్నారు, శశిభూషణ్ నువ్వు చాలా మంచి పని చేస్తున్నావోయ్ అని అన్నారు. అదేంటి స్వామీజీ అలా ఉన్నారంటే, నీ మీద కంప్లైంట్లు కొంచెం ఎక్కువ వస్తున్నాయి అని అన్న. అదేంటి స్వామీజీ నేను ఏమైనా పొరపాటు చేశానా, నాకు క్షమించండి, నేను సరిదిద్దుకోలే. అలా కాదు, నువ్వు కరెక్ట్గా పని చేస్తున్నావు, అందుకని కంప్లైంట్లు ఎక్కువ వస్తున్నాయి అంటే చమత్కారంగా అన్నారు అనమాట స్వామివారు. అంటే కంప్లైంట్ల గురించి కాదు, అదే చమత్కారంగా అన్నారు. అయితే అన్నారు, నువ్వు ఇంత మంచి పని చేస్తున్నావు, సెంటీనియల్ సెలబ్రేషన్ 2016లో అనుకుంటాను, 2016లో నేను చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా నేను నియమిస్తాను కుర్తాల పీఠానికి. ఇవన్నీ వ్యవస్థ అంతా మన అన్నీ కొంచెం తీసుకురా, ఎందుకంటే నా కార్పొరేట్ ఎక్స్పీరియన్సు, ఈ మేనేజ్మెంట్ ఎక్స్పీరియన్స్, అడ్మినిస్ట్రేషన్, అప్పటి నుంచి నేను చేయగలిగింది నేను చేస్తున్నాను. అదే ఇదంతా మా పూర్వీకులు మోచర్ల వెంకట్రాయుడు గారు వారు చేసిన సుశ్రుత మౌనస్వామికి నాకు ఇలా స్వామివారి కృప వల్ల నాకు వచ్చింది. శక్తిపీఠంతో ఏంటాను మనం? శక్తిపీఠానికి ఏమైందంటే అండి, మేము శక్తిపీఠం స్థాపించడానికి చాలా లొకేషన్స్ చూస్తుండినాం అన్నమాట. మళ్ళా కాళీదేవి అనుగ్రహం వల్ల ఈ రాయల చెరువు దగ్గర ఈ స్థలం కనిపించింది నాకు. చేస్తే స్వామివారికి చెప్పినప్పుడు అవును కనిపిస్తుంది అని చెప్పారు. చెప్తే అప్పుడు ఆ స్థలం తీసుకోవడం జరిగి తర్వాత అక్కడ దేవాలయం అంటే నిర్మాణం జరిగింది. అయితే స్వామివారు మాతాజీ వారు అన్నారు, మీరు ఇంత చేస్తున్నారు, మీరు శక్తిపీఠానికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉండాలి అని వారు ఆదేశించారు. నేను అది కంటిన్యూ చేస్తాను. అంటే శక్తిపీఠ ల్యాండ్ మీరే ఇచ్చారా, అది ఎలాగ మీరు డొనేట్ చేశారు? అవునండి, నేను కొని దానం చేశానండి. ఐ డొనేటెడ్ ద ల్యాండ్ టు శక్తిపీఠ. అంటే కుర్తాళ్ళపేట ఉండగా మళ్ళీ శక్తిపీఠ ఎందుకని అంటున్నా అంటే స్వామివారు ఏమనుకున్నారంటే స్త్రీలకి స్పెసిఫిక్గా ఉమెన్ ఎంపవర్మెంట్కి ఇప్పుడు అంటే ఒక వింగ్ అది ఇండిపెండెంట్గా సెపరేట్గా ఉండాలి అన్నట్టుగా వారు ఆలోచించారు. చూసినప్పుడు అయితే ఇలా ప్రణాళిక ఇలా ప్లాన్ ఉంది అని అంటే నేను ఫార్వర్డ్ వచ్చి ఆ స్థలం తీసుకొని దానికి ఇండిపెండెంట్గా అది సెపరేట్గా ఉమెన్ ఆడవాళ్ళకి ఫోకస్గా మాతాజీ వారిని పీఠాధీశ్వరిగా వారు నియమించారు. అది ఇండిపెండెంట్ బాడీ, ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ సిద్ధేశ్వరి పీఠం అండి. జస్ట్ లైక్ సిద్ధేశ్వరి సేవ అక్కడ అది సిద్ధాశ్రమం ఈజ్ ఆటోనమస్, ఇట్ హ్యాస్ ఎనీథింగ్ టు డూ. స్వామివారు వ్యవస్థాపకులు ఇక్కడ, అక్కడ ఆనరీ చేయాలి. అక్కడ తిరుపతికి, హైదరాబాద్ దానికి ఆనరీ, శక్తిపీఠానికి ఫౌండర్ ఇది అది అన్నమాట. అండ్ దానికి కుర్తాల పీఠానికి సంబంధం లేదండి, వారి మటుకు అంటే మీరు ఈ ఆధ్యాత్మికం పెరిగిన నేపథ్యంలో మీరు మీ వ్యాపారాలు, మీ వ్యవహారాలు అవన్నీ కూడా మరి తగ్గిపోతే మీరు మీ వెల్త్, మీ ఆర్థికమైన పటుత్వం, సంపద సృష్టి అవన్నీ అవి ఎలా మీట్ అవుతున్నారు, వాటిని ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు? అమ్మవారి దయ వల్ల, స్వామివారి కృప వల్ల అవన్నీ బాగున్నాయండి. అండ్ కంపెనీలన్నీ ఆర్ సెల్ఫ్ సస్టైన్డ్, సెల్ఫ్ గవర్నింగ్ అండ్ ఎవ్రీథింగ్. అందులోనూ మా మిస్సెస్ షీ ఈజ్ రన్నింగ్ ఎవ్రీథింగ్ దేర్. నేను బోర్డ్ మీటింగ్స్ అన్నీ అటెండ్ అయ్యి నేను డైరెక్షన్ ఇస్తాను, ఇంప్లిమెంట్ చేయడానికి మంచి టీం ఉందండి. అమ్మవారి దయ వల్ల, స్వామివారి కృప వల్ల అంతా బాగానే జరుగుతుంది. అంటే మీరు అమెరికాలో కంటే ఎక్కువ ఇండియాలోనే మన కుర్తాలపేట ఏదైనా కార్యక్రమాలు జరుగుతున్నా, ఏదన్నా అసైన్మెంట్స్ ప్రాజెక్ట్స్ ఉన్నా, లేదా శక్తిపీఠం ఉన్నా కదా మీరు ఎక్కువ కనిపిస్తున్నారు కదా. ఈ నేపథ్యంలో అట్లాంటి వాళ్ళు అంత పెద్ద ప్రాజెక్ట్ చేపట్టారు కదా, దానికి మీరు ఎలా మీరు టైము, బ్రెయిన్, ఎవ్రీథింగ్ ఎలా అంటే ఇప్పుడు ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు? అంటే ఇది కూడా స్వామివారి కృపే అండి, అమ్మవారి ఆశీస్సులు.
ఈ జూమ్ కాల్స్, ఈ కోవిడ్ వల్ల ఇట్ హ్యాస్ డన్ ఏ గ్రేట్ బెనిఫిట్. ఇదివరకే మనం ఫిజికల్గా ఉంటేనే పని చేయాలి, ఇప్పుడు మనం ఎక్కడున్నా ప్రపంచంలో ఐ కెన్ మేనేజ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అమెరికాలో ఉన్నా, ఇక్కడ వ్యవస్థ గురించి మేనేజ్మెంటు, పీఠాలు, ఇవన్నీ అడ్మినిస్ట్రేషన్లో నా పాత్ర ఏదున్నా ఐ కెన్ డూ దట్ ఆన్ జూమ్ కాల్స్ కానీ ఏదన్నా, అక్కడ కూడా ఐఎమ్ ఏబుల్ టు డూ దట్. ఇబ్బంది ఏమీ లేదు. ఇదంతా ఏమిటి అని అంటే అమ్మవారి దయ వల్ల, స్వామివారి కృప వల్ల మంచి టీమ్, ఇట్స్ అ టీమ్ ఎఫర్ట్. మంచి టీం ఉందండి, మంచి గ్రేట్ టీం. అది అక్కడ ఆశ్రమానికి మంచి వాలంటీర్ టీం ఉంది. సో నాకు వీక్లీ కాల్స్ నడుస్తూ ఉంటాయి. ఎవ్రీథింగ్ ఐఎమ్ ఆన్ టాప్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఇబ్బంది ఏమీ లేదు. భవిష్యత్తు మీ ఏం చేయబోతున్నారు, ఏమవ్వాలనుకుంటున్నారు? వాటి మీరు స్పిరిచువల్ జర్నీ మీలో మీ ఎక్కువ స్పిరిచువల్ జర్నీ జరుగుతుంది కదా మీకు, ఇన్ అడిషన్ టు అదర్ యాక్టివిటీస్ యు ఆర్ మోర్ ఆన్ స్పిరిచువలిజం. స్వామివారు ఏం ఆదేశిస్తారో వారికే తెలియాలి, వారు ఏం చెప్తే నేను అదే చేస్తాను. థ్యాంక్ యూ. చాలా సంతోషం అండి. నమస్తే.